మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 4 and verses 26 through 34. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పెను. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ విశదపరచెను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో సంఘముగా మేము మీ జీవము గల సన్నిధిలో ఉంటుండగా మీ వాక్యమును మాకు బోధించండి. మీ వాక్యంలో మీరు నేర్పించదలిచిన సత్యము ద్వారా మాలో ప్రతి ఒక్కరిని సంధించి రక్షించి రూపాంతరపరిచి మీరు ఆకడ కొరకు సిద్ధపరచుకోమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వాక్యమును వినండి. అండ్ ఈ మధ్య మార్కు సువార్తలో వినుటను గురించి, వినుట యొక్క ప్రాముఖ్యతను గురించి దేవుడు మనకు నేర్పించాడు. ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మిగతా 2 ఉపమానములను మనం ఒకేసారి కలిసి వినబోతున్నాం. ఈ 2 ఉపమానములు కూడా ఒకే అంశానికి సంబంధించి, కాకపోతే 2 వేరు విషయములను ఆ అంశానికి సంబంధించి యేసు ప్రభు నేర్పించారు. అంశం ఏంటంటే జీసస్ రివీల్స్ ద కింగ్డమ్ ట్రూత్. జీసస్ రివీల్స్ ద కింగ్డమ్ ట్రూత్. యేసు దేవుని రాజ్య సత్యమును బయలుపరచెను. యేసు దేవుని రాజ్య సత్యమును బయలుపరచెను. సో దేవుడి రాజ్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? దేవుడి రాజ్యానికి ఉన్నటువంటి ప్రభావం ఏంటి? దేవుడి రాజ్యంలో ప్రవేశించేటువంటి వారెవరు అనేది మార్కు సువార్తలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ 2 ఉపమానాలు, 2 పారబుల్స్లో దేవుడి రాజ్యము యొక్క స్వభావము, దేవుడి రాజ్యము యొక్క పెంపుదల, నేచర్ అండ్ గ్రోత్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి యేసు ప్రభు నేర్పించాడు. మొదటి ఉపమానములో హౌ ఇట్ సీక్రెట్లీ గ్రోస్, అది ఎట్లా రహస్యముగా పెరుగుతుందో చెప్పాడు. రెండవ ఉపమానంలో హౌ ఇట్ సుప్రీంలీ గ్రోస్, అది ఎట్లా మరి అత్యున్నతముగా పెరుగుతుందో దాని గురించి చెప్పాడు. సో ఈ భాగంలో కూడా మనకి 3 సత్యాలు ఉన్నాయి. వాటిని మన సమయంలో మనం వింటాం. మీరు రాసుకునేటువంటి వారు రాసుకోవచ్చు. మొదటి పాయింట్ ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గ్రోస్ మిస్టీరియస్లీ. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గ్రోస్ మిస్టీరియస్లీ. దేవుని రాజ్యము రహస్యముగా పెరుగుతుంది. దేవుడి రాజ్యము రహస్యముగా పెరుగుతుంది. 26 నుండి 29వ వచనం వరకు. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను. సో ఇక్కడ ఆయన దేవుడి రాజ్యాన్ని గురించి చెప్పాడు. ఈ ఉపమానం కేవలం మార్కు సువార్తలో మాత్రమే కనబడుతుంది. మత్తయి సువార్తలో అండ్ లూకా సువార్తలో మిగతా ఉపమానాలు ఉన్నట్టు ఇది అక్కడ వారు రాయలేదు. మార్కు మాత్రమే దీని గురించి రాశాడు. ఎందుకంటే మార్కు ప్రత్యేకంగా దేవుడి రాజ్యానికి సంబంధించినటువంటి విశిష్టతను చెప్తున్నాడు. సో ఆ విత్తనము మరి ఎట్లా భూమిలో నాటబడిన తర్వాత అది రహస్యముగా మనిషికి తెలియకుండా, ఆ విత్తనాన్ని భూమి మీద చల్లినటువంటి ఆ మానవుడికి లేకపోతే రైతుకి తెలియకుండా, వాడి యొక్క ప్రమేయం లేకుండా, వాడి యొక్క
మనస్సుకు అది ఎట్లా పెరుగుతుందో అర్థం అవ్వకుండానే అది పెరుగుతుంది. అదే ప్రకారం దేవుడి రాజ్యము పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే, యేసు క్రీస్తు జీవము గల దేవుడై ఉండి, సర్వశక్తుడైన దేవుడై ఉండి, సర్వజ్ఞాని అయి ఉండి, ఆ యొక్క నిత్యమైనటువంటి దేవుని రాజ్యము, లోకరాజ్యము కాదు అది. ఈరోజుండి రేపు కనుమరుగైపోయేటువంటి లోక రాజ్యము కాదు. ఎందుకంటే మీరు బైబిల్లో ప్రపంచ చరిత్రను చదువుతారు, లేకపోతే వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర ఒక సబ్జెక్టుగా మీరు చదివినా కూడా, నేను వరల్డ్ హిస్టరీ అని ఆ సబ్జెక్ట్ కనుక అట్లా చదివినా కూడా, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎన్నో రాజ్యాలు వచ్చాయి, పెద్ద వచ్చాయి, చిన్న వచ్చాయి, ఘనమైనటువంటి రాజ్యాలు వచ్చాయి. కాకపోతే అవన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి. అవన్నీ కూడా కాల పరిమితి కలిగినటువంటి రాజ్యాలు, లోపభూయిష్టమైనటువంటి రాజ్యాలు. వాటిని వారు చాలా గొప్పగా ఘనంగా చరిత్ర పుటాల్లోకి ఎక్కించుకున్నారు. దేవుడి రాజ్యము పవిత్రమైనది, దేవుడి రాజ్యము నిత్యమైనది. దేవుడి రాజ్యముతో మరి దేన్ని మనం పోల్చలేము. అట్లాంటి గొప్ప దేవుడి రాజ్యం గురించి ఆయన పోల్చాల్సి వచ్చినప్పుడు ఆయన దాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఒక సామాన్యమైనటువంటి విత్తనముతో పోలుస్తున్నాడు. ఆయన ఆ దేవుడి రాజ్యం గురించి గొప్ప పర్వతాలతో పోల్చి, లేకపోతే మహాసముద్రాలతో పోల్చి, లేకపోతే గాఢమైనటువంటి లోయలతో పోల్చి, లేకపోతే భీకరమైనటువంటి ఎడార్లతో పోల్చి, ఆర్ ఒక ఘనమైనటువంటి రాజ్యముతో పోల్చి, లేక భయంకరమైన అగ్నిపర్వతంతో పోల్చి, ఘనుడైనటువంటి చక్రవర్తితో పోల్చి చెప్పట్లేదు. కానీ అందరికీ అర్థమయ్యేటువంటి సామాన్యమైన రీతిలో ఒక సీడ్తో, ఒక విత్తనముతో పోల్చి చెప్తున్నాడు. అంటే దేవుడు తనను తాను మానవులకు ఎంత దగ్గరగా తీసుకుని వచ్చాడు, ఎంత సామాన్యముగా వారికి సమీపంగా వచ్చాడు అనేది దీంట్లో మనకు అర్థమవుతుంది. సో ఈవెన్ దో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ గ్రాండ్ అండ్ గ్లోరియస్ ఫర్ ఇటర్నిటీ, నిత్యత్వంలో దేవుడి రాజ్యము గొప్పదిగా అండ్ మరి మహిమాయుక్తమైనదిగా ఉన్నప్పటికీ మానవులకు దాన్ని చేరవేయుటకు ఆయన దాన్ని సామాన్యంగా చెప్పాడు. సో సువార్తలో కూడా మనకు కనబడేది ఏంటంటే, అసమానుడు సామాన్యుడయ్యాడు, సర్వశక్తుడు సాదాసీదా మానవుడయ్యాడు, అండ్ మహాబలుడు బాలుడిగా లోకంలో జన్మించి మనందరి జీవితాలు సార్థకం చేయడానికి శిలువ కార్యాన్ని జరిపించాడు. సో ఇక్కడ ఆ యొక్క వ్యాకరణంలో మనకి గ్రీక్లో కనబడేటువంటి విషయం ఏంటంటే, 5 టెన్స్ వర్బ్స్ని మార్కు సువార్తికుడు వాడాడు. అంటే ఇవన్నీ కూడా పనులే. మీరు మీ యొక్క బైబిల్లో చూస్తే మొదటిది చల్లడము, తర్వాత నిద్రపోవడము, మేలుకోవడము, ఆ తర్వాత మొలవడము, ఆ తర్వాత పెరగడం. ఇవన్నీ కూడా మరి జరిగేటువంటి విషయాలు అన్నమాట. కంటిన్యూస్ టెన్స్లో అంటే నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ. మనిషి నిత్యము విత్తనాన్ని చల్లుతాడు, ప్రతిరోజు పడుకుంటాడు, ప్రతిరోజు లేస్తాడు, అండ్ ప్రతిరోజు విత్తబడినటువంటి విత్తనం మొదలుస్తోంది, అండ్ అది పంటగా పెరుగుతోంది. అదే ప్రకారము దేవుడి రాజ్యం లోకంలోనికి ప్రవేశించినప్పటి నుండి అది దాని కార్యమును జరిగించుకుంటూ పోతుంది. మనము దేవుడి యొక్క రాజ్యం గురించి ఎట్లాంటి ఆలోచన, అవగాహన కలిగి ఉన్నప్పటికీ దేవుడు తన రాజ్యమును ఏ ప్రకారము చేయాలో ఆ ప్రకారము సిద్ధపరుస్తున్నాడు. సో ఇక్కడ మనిషి యొక్క ప్రమేయం ఏది లేదని చెప్పాను కదా. అంటే వితౌట్ మచ్ ఎఫర్ట్ ఆన్ మ్యాన్స్ పార్ట్, వాడు చేసేది ఏంటంటే విత్తనాన్ని చల్లుతాడు, మరికొన్ని చిన్న పనులు చేస్తాడు. కానీ విత్తనములో జీవం ఉంది కనుక విత్తనములో ఉన్నటువంటి జీవమును దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున ఏ ప్రకారము మొలవ చెయ్యాలో, ఏ ప్రకారము వెన్ను దన్నాలో, తర్వాత వెన్నులో ముదురు గింజలు ఇవ్వాలో అదంతా కూడా దేవుడు చేస్తాడు. కనుక దేవుడి రాజ్యంలో ఉన్నటువంటి సార్వభౌమత్వాన్ని గురించి యేసుప్రభు నేర్పిస్తున్నాడు. అంటే గాడ్ ఈజ్ సావరెన్, సమస్తానికి ఆయనే ఆధారమై ఉన్నాడు, ప్రతిదానికి ఆయనే జీవమై ఉన్నాడు, అందుకే ఆయన జీవాధిపతిగా ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే మనిషి దీంట్లో ఏమి చేయట్లేదని కాదు. మనిషి విత్తనాన్ని చల్లుతున్నాడు, తర్వాత ఆయన నీళ్లు పోస్తాడు, అక్కడ ఉన్నటువంటి పనికిరాని మొక్కలను ఏరివేస్తాడు, పురుగు పుట్ర పడితే తొలగిస్తాడు, చేయాల్సినటువంటి పని చేస్తాడు. కానీ పాయింట్ ఏంటంటే, ఇక్కడ యేసుప్రభు చెప్పదలిచినటువంటి పాయింట్ ఏంటంటే, అది పెరిగి పంటగా మారడానికి దాని వెనక పూర్తిగా దేవుడి యొక్క సార్వభౌమ సంకల్పం ఉన్నది. మరి అది ఎట్లా పెరుగుతుంది అన్నదే మిస్టరీ. విత్తనం ఎట్లా పెరిగి మొలకగా మారుతుంది, తర్వాత ఎట్లా అది వెన్ను తన్నుతుంది, తర్వాత ఎట్లా అది ముదురు గింజలను ఇస్తుంది అనేది మనకు అర్థం కానటువంటి ఒక మిస్టరీ, ఒక రహస్యం అన్నమాట. సో దేవుడి రాజ్యం కూడా అట్లాంటిదే. సో గుర్తుపెట్టుకోవాలి, దేవుడి రాజ్యాన్ని కట్టడానికి మన యాక్షన్తో, మన అంబిషన్తో పని లేదు.
అంటే నేను సంఘాన్ని కడతాను అని కొంతమంది అంటుంటారు, నేను కట్టిన సంఘము అని కొంతమంది అంటుంటారు, నేను పెట్టిన పరిచర్య అంటారు, నేను సాధించినటువంటి కార్యములు అంటారు. సో వితౌట్ హ్యూమన్ యాక్షన్ అండ్ హ్యూమన్ అంబిషన్ ఇట్ ఈస్ ఆల్ డన్ బై గాడ్ సావరెన్ పర్పస్. దేవుడి యొక్క నిత్యమైన సార్వభౌమ సంకల్పమును బట్టే సమస్తమును జరుగుతోంది. అది మనకి చాలా చోట్ల నేర్పించబడింది. నేను ఒక 3 వచనాలు మీకు వినిపిస్తాను, మీరు ఆ వచనాలు రాసుకోండి వేగంగా బైబిల్ తిప్పేవారైతే. సో మొదటిది 16వ సామెత 9వ వచనం, ప్రావర్బ్స్ 16:9లో, సామెత 16:9లో, ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును అని రాయబడి ఉంది. తెలుగులో అంత స్పష్టంగా లేదు, కానీ ఇంగ్లీష్ వర్షన్లో ఎట్లా ఉంటుందంటే, ఇన్ దేర్ హార్ట్స్ హ్యూమన్స్ ప్లాన్ దేర్ కోర్స్ బట్ ద లార్డ్ ఎస్టాబ్లిషెస్ దేర్ స్టెప్స్. సో వారి హృదయంలో మనిషి పథకం వేసుకుంటాడు, ఆలోచన చేసుకుంటాడు, కానీ దేవుడు వాటిని నడిపిస్తాడు. దేవుడి వాని అడుగులు వేయించి వాటిని స్థిరపరుస్తాడు. సో ఎస్టాబ్లిషింగ్ అనేది దేవుడే చేస్తాడు గనుక మానవుడికి వాడు ఎన్ని అనుకున్నా కూడా దేవుడి అనుమతి లేకపోతే వాటిని చేయలేడు. అట్లాగే సామెత 19:21 మీరు గమనిస్తే, ప్రావర్బ్స్ 19:21లో, సామెత 19:21లో, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. మెనీ ఆర్ ద ప్లాన్స్ ఇన్ అ పర్సన్స్ హార్ట్ బట్ ఇట్ ఈస్ ద లార్డ్స్ పర్పస్ దట్ ప్రివైల్స్. అంటే నీవెన్ని ఆలోచనలు చేసినా, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేను వచ్చే సంవత్సరం అది చేస్తాను, ఇక్కడికి పోతాను, ఆ రకంగా నా జీవితాన్ని నేను మరి ఇది చేసుకుంటాను అని నీవెను అనుకున్నా కూడా దేవుడు అనుమతించకపోతే అది జరగదు. దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క చిత్తమే నెరవేరుతుంది. సామెత 16:33లో ఇంకో మాట ఉంది, ప్రావర్బ్స్ 16:33, సామెత 16:33, చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశం. అంటే మీరు ఈ యొక్క లాట్ వేసుకోవచ్చు, ఎవరి పేరు మీద వస్తుంది, ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అనేటువంటి లాట్ వేసుకోవచ్చు. కొంతమంది ఇప్పటికి కూడా వేస్తుంటారు, నేను విదేశాలకు పోయి అక్కడ స్థిరపడాలా, పోకూడదా. సో పోయి స్థిరపడు అని ఒకటి రాసుకుంటారు, పోకూడదు ఇక్కడే ఉండని ఇంకోటి రాసుకుంటారు. ఆ రెండింటిని అట్లా వేసుకొని ఏది వస్తుందా అని చూసుకుంటారు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ద లాట్ ఈస్ కాస్ట్ ఇన్ టు ద ల్యాప్ బట్ ఇట్స్ ఎవ్రీ డెసిషన్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. మీరు అట్లా వేసుకోవచ్చు, కానీ మీ చేతికి ఏది రావాలో అది నిర్ణయించేది దేవుడు. అంటే మీ జీవితాన్ని అంత సూక్ష్మముగా నడిపించదలిచినటువంటి వాడు మీ దేవుడు. సో ఆయన రాజ్యము ఆయనే నిర్మిస్తాడు. దాంట్లో మన సహకారము, మన సలహా, మన సామర్థ్యము అవసరము లేదు. మనకి ఇచ్చిన సేవను మనము దానికి అందిస్తే చాలు. ఆ ప్రకారం దేవుడి రాజ్యం ఉంది. సో దేవుడి రాజ్యము, కింగ్డమ్ గ్రో సీక్రెట్లీ, రహస్యముగా పెరుగుతోంది. ద కింగ్డమ్ గ్రో సైలెంట్లీ, అది నిశ్శబ్దంగా పెరుగుతోంది, ఆర్భాటం ఏమో ఉండదు. ద కింగ్డమ్ గ్రో సావరెన్లీ, అది కేవలం దేవుడి సార్వభౌమ అధికారంతో పెరుగుతోంది. 28వ వచనాన్ని గమనించండి, భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించు. సో భూమికి దేవుడు పెట్టినటువంటి ఒక విశిష్టత ఏంటంటే, భూమిలో మీరు విత్తనాన్ని చల్లితే తనంతట తానే అది ఆ విత్తనానికి మరి పెరుగుదలను ఇస్తోంది. ఇక్కడ అదే మనం చూసాం, తనంతట తానే పుట్టించును. మొలక, వెన్ను, ముదురు గింజలు విత్తనము నుండి భూమి తనంతట తానే పుట్టిస్తోంది. కానీ దానికన్నా ముందు భూమికి ఆ యొక్క ఏర్పాటును దేవుడు చేసి పెట్టాడు. అది బైబిల్ మనకి చెప్తోంది. ఉదాహరణకు యేసుప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో తండ్రి గురించి ఇట్లా చెప్పాడు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. సో లోకానికి సూర్యుడినిచ్చింది దేవుడు, లోకానికి వర్షాన్ని ఇచ్చింది దేవుడు, భూమి తడిసేటట్టు చేసింది దేవుడు, తడిసినటువంటి భూమిలో పడినటువంటి విత్తనము మొలక వేసేటట్టు చేసేది దేవుడు. కాకపోతే భూమి ఆయనకి ఒక సాధనముగా అక్కడ ఉపయోగపడుతోంది. తనందరు దాని అనేది గ్రీకులో ఏంటి అంటే, దాంట్లో నుండి మనకి ఇంగ్లీష్లో ఆటోమేటిక్ అనేటువంటి పదం వస్తుంది. బై ఇట్స్ ఓన్ సెల్ఫ్, అది తనంతట తానే ఆటోమేటిక్గా ఆ యొక్క విత్తనానికి అది మొలకనిస్తోంది. సో మరి ఇక్కడ రైతు ఏం చేస్తాడు, మనిషి ఏం చేస్తాడు అంటే, విత్తాడు, లేకపోతే చల్లాడు, ఇక పడుకుంటాడు, లేస్తాడు, అండ్ అతడు నిరీక్షిస్తాడనమాట. దేవుడు చెప్పింది దేవుడు చేస్తాడు, సృష్టి క్రమాన్ని దేవుడు సంపూర్ణము చేస్తాడు, ఆయన విత్తనానికి పంటనిస్తాడు, కనుక అతడు ఆ ప్రకారం ఉంటాడు. యాకోబు 5వ అధ్యాయము 7వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, జేమ్స్ 5:7లో,
వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. సో విత్తనం జల్లేశాడు, ఇకేం చేస్తాడు? మొదటి వర్షం తర్వాతి వర్షం కోసము, తర్వాత భూఫలం కొరకు ఓపికతో ఉంటాడు, కాచుకుంటాడు, కనిపెడతాడు. అండ్ తన సమయం అయినప్పుడు ఆ విత్తనం పంటగా ఇంటికి వస్తుంది. సో మొదట ఇక్కడ మొలక, తర్వాత వెన్ను, తర్వాత వెన్నులో ముదురు గింజలు. దెర్ ఈజ్ అన్ ఆర్డర్ ఆఫ్ గ్రోత్. ప్రతిదానికి దేవుడు ఒక ఆర్డర్ని పెట్టాడు, ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమము ప్రకారమే సమస్తమును జరుగుతాయి. సో దేవుడు, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. దేవుడు క్రమము కలిగిన దేవుడు. కనుక దేవుడితో సంబంధం ఉన్నవారు, మరి ముఖ్యంగా దేవుడి పిల్లలు, ఒకప్పుడు క్రీస్తు యేసులోనికి రాకముందు వారందరూ కూడా దే లివ్డ్ డిజార్డర్డ్ లైఫ్స్, అక్రమమైన జీవితాలు జీవించారు. క్రమము లేదు. కానీ ఇప్పుడు దేవుడి యొక్క క్రమములోనికి వచ్చాము గనుక డిసైపుల్షిప్ అనేది, శిష్యరికం అనేది ఒక డిసిప్లిన్కి సంబంధించింది, ఆర్డర్కి సంబంధించింది. కనుక దేవుడు ఏం చేశాడు? మన జీవితానికి ఒక క్రమాన్ని ఇవ్వడానికి వాక్యంలో అనేక సత్యాలు రాయించి పెట్టాడు. అండ్ అది వేరువేరుగా మనకి ముందుకు వస్తూనే ఉంటాయి, తదేకం మనకి జ్ఞాపకము చేస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా ఒక ఆర్డర్ని మనం చూస్తున్నాం. మొదట మొలక, తర్వాత వెన్ను, తర్వాత గింజ. సో అంటే దీంట్లో ఏం చెప్తున్నాడు? దేవుడి రాజ్యం ఇట్లా పెరుగుతుంది అంటున్నాడు. అంటే దేవుడి రాజ్యంలోనికి వచ్చేటువంటి వారు, దేవుడి రాజ్య సంబంధులు, క్రైస్తవులుగా మారేటువంటి వారు, విశ్వాసులు అయ్యేటువంటి వారు ఏ క్రమంలో విశ్వాసులు అవుతారు? ఏ క్రమంలో ఒక పాపి క్షమాపణ పొంది రక్షించబడతాడు, పరిశుద్ధుడు అవుతాడు? మొదట ఆయన మొలక అన్నాడు. మొదట మారు మనసు, మొదట నీవు చేసినటువంటి పాపం విషయంలో పశ్చాత్తాపపడ్డం, నీ పాపం ఏంటో నీవు తెలుసుకోవడం, దాన్ని ఒప్పుకోవడం, దాని విషయంలో నీవు హృదయ వికారముగా నిన్ను గురించి నీవు బాధపడి దుఃఖముతో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం, అది మొదట వచ్చేది. రెండవది ఏంటి? మరి వెన్ను అనేది యేసుక్రీస్తునందు విశ్వాసం. నన్ను నేను రక్షించుకోలేను, నా మతం రక్షించదు, నా మంచి రక్షించదు, నా మంది రక్షించరు, నా మనీ రక్షించదు, నన్ను ఆ యొక్క విమోచకుడైన యేసుక్రీస్తే రక్షిస్తాడు అనేది ఆయన యందు విశ్వాసం. ఇక మూడవది ఏంటి? ఆయన దగ్గర ఆయన యొక్క శిష్యునిగా, శిష్యురాలిగా నేర్చుకుంటున్నప్పుడు దేంట్లో పెంచుతాడంటే ప్రేమలో పెంచుతాడు. తర్వాత 2 పేతురు 1వ అధ్యాయం చదువుకోండి. మనము మన విశ్వాసానికి ఏవి యాడ్ చేసుకోవాలో, వేటిని జోడించుకోవాలో, జత చేసుకోవాలో చెప్పాడు. దాంట్లో మొదటి నుండి తారస్థాయికి వచ్చేసరికి, పరలోకానికి సమీపంగా ఆ చివరి మెట్టుకు వచ్చేసరికి ప్రేమ, అగపే ప్రేమ అని దేవుడు చెప్పాడు. సో ఒక క్రిస్టియన్ని, పాపాత్ముణ్ణి, స్వార్థపరుణ్ణి, అహంకారిని, దుర్మార్గుణ్ణి రక్షించి, మారు మనసు విశ్వాసం ద్వారా రక్షించి, పరిశుద్ధపరిచి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ గల వ్యక్తిగా మారుస్తాడు. సో దేవుడి రాజ్యమైన, ఒక సంఘమైన, లేకపోతే ఒక విశ్వాసి ఆత్మీయ జీవితమైన ఇదే క్రమంలో పెరుగుతుంది. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను, నేను ఆటోమేటిక్గా క్రిస్టియన్ అయిపోయాను అవ్వవు. మా తాత, మా నాన్న, మా 2 ముత్తాతలు అందరూ కూడా బిషప్పులు, సర్వెంట్లు, 10 సంఘాలు కట్టారు, అయినా నువ్వు క్రిస్టియన్ అవ్వవు. నీవు మారు మనసు పొంది, నీవు విశ్వాసం ఉంచి, నీవు ఆయన యొక్క ఆత్మ చేత తిరిగి జన్మించిన అనుభవంలోనికి తీసుకురాబడినప్పుడే రక్షించబడతాం. సో భూమి ఏమంటోంది? నాకు విత్తనం ఇవ్వు, నాకు సమయం ఇవ్వు, నేను అప్పుడు నీకు పంటనిస్తాను. సో మనం విత్తనం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, అప్పుడే మనకి పంట. అదే ప్రకారము దేవుడి యొక్క రాజ్యంలో కూడా మనం చేయాల్సింది చెయ్యాలి, సంఘానికి మనం చేయాల్సింది చెయ్యాలి, మిగతాది ఆయన చేస్తాడు. మనం తొందరపడకూడదు. కొన్నిసార్లు పాస్టర్లు మేము అనుకుంటుంటాం, మేము ఇంత కష్టపడుతున్నాం, మేము అంత ప్రార్థన చేస్తున్నాం, మేము ఇంత త్యాగం చేశాం, మేము అంత భారం భరిస్తున్నాం, అందరూ హాయిగా పడుకొని నిద్రపోతారు, మాకు పగలు నిద్ర ఉండదు, రాత్రి నిద్ర ఉండదు, ఇంత కష్టపడినా మాకు ఫలము రావట్లేదు. మేము అట్లా అనుకోకూడదని దేవుడు మాకు చెప్తున్నాడు. అండ్ మీరు కూడా అట్లా అనుకోకూడదు, మా సంఘానికి కొత్త ఆత్మలు రావట్లేదు, పాతోళ్ళు పోతున్నారు, ఏమీ పెరగట్లేదు అనుకోకూడదు. అట్లా అది వాక్యానికి సరితూగేటువంటి విషయం కాదు. దేవుడి రాజ్యము నిరంతరము రహస్యముగా, నిశ్శబ్దముగా చేయాల్సింది చేస్తుంది. అది ఎప్పుడు బయటికి పంటనిస్తుందో మనకి తెలియదు, అది చేయాల్సింది చేస్తుంది. మనం ఏం చేయాలంటే దానికి విత్తనాన్ని ఇవ్వాలి, దానికి సమయం ఇవ్వాలి. మనం చూసుకోవాల్సింది సరైన రీతిలో దేవుడి వాక్యం ప్రకటించబడుతోందా, సరైన ఉద్దేశంతో ప్రార్థనలు జరుగుతున్నాయా, అండ్ సరైనటువంటి సమర్పణతో మీరు చేయాల్సింది దేవుడి పేరట చేస్తున్నారా? ఈ 3 మీరు చెయ్యండి, మిగతాది ఆయనకు విడిచిపెట్టండి. అంతేకాదు, ఒక క్రిస్టియన్గా మారినటువంటి వ్యక్తిని కూడా వెంటనే క్రైస్ట్గా మనం మార్చేయలేం.
విశ్వాసము ద్వారా నూతన సృష్టి అయ్యాడు. నూతన స్వభావం ఉంది, కానీ నూతన స్వభావ లక్షణాలు వెంటనే ఉండవు. అవి ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటాయి. బిడ్డలో మాట్లాడే శక్తి ఉంది, బిడ్డకి నడిచే శక్తి ఉంది, బిడ్డకి ఆలోచించే శక్తి ఉంది. కానీ మొదట మాట్లాడు, మొదట నడవలేడు, మొదట ఆలోచన చేయలేడు, మొదట ఆధారపడతాడు, తర్వాత అవన్నీ చేస్తాడు. అదే ప్రకారం మనం రక్షించబడినప్పుడు యేసు ఏం చేస్తున్నాడంటే పాపము నుండి మనల్ని వేరు చేస్తున్నాడు, ప్రతి దుర్మార్గత నుండి, కీడు నుండి మనల్ని దూరం చేస్తున్నాడు. అది ఆయన యొక్క పర్ఫెక్ట్ మినిస్ట్రీ కాదు, అది మొదటి పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే దీంట్లో నుండి మనల్ని బయటికి తెచ్చి ఆయనలాగా నోబుల్ సన్ ఆఫ్ గాడ్ లాగా మార్చబోతున్నాడు, గనుడైనటువంటి దేవుడి కుమారుడిగా మార్చబోతున్నాడు. అండ్ ఈ గనుడైన దేవుడి కుమారుడిగా నిన్ను నన్ను మార్చుట సమయం తీసుకునే పని. అరే, నీకు పుట్టినటువంటి నీ కొడుకే నీలాగా లేడు. నువ్వు ఎన్ని చేస్తావు వాడి కోసం, చిన్నప్పటి నుండి వాడికి నూరిపోస్తావు, వాడికి నేర్పిస్తావు, నీ ఇంటి అట్మాస్ఫియర్ అట్లాగే పెడతావు. డాడీలాగా అవ్వు, మమ్మీలాగా అవ్వు. వాడు అవడు, వాడు వాళ్ళలాగే అవుతాడు, అది వాడి స్వభావం. సో అట్లా వాడిలాగా ఉన్నవాడిని తనలాగా చేయడానికి దేవుడు చేసేటువంటి కార్యక్రమములో ఆయన యొక్క విధానాన్ని వాడినప్పుడు ఆయన చేస్తాడు. సో మనలో బలహీనమైన, బుద్ధిహీనమైన, భక్తిహీనమైన విషయాలు తీసేయడమే కాదు, మనల్ని క్రీస్తు యొక్క గొప్ప గుణ లక్షణాలతో పెంపొందించుటకు ఆయన క్రమాన్ని ఏర్పాటు చేశాడు, దాన్ని చేస్తాడు. సింపుల్గా ఆలోచించండి, మీ బిడ్డకి ఒక వస్తువును మీరు కొనివ్వాలంటే ఈజీ కొనిచ్చేయచ్చు, కానీ మీ బిడ్డకి పేషెన్స్ నేర్పించాలంటే టైం పడుతుంది. మీ బిడ్డకి ప్యూరిటీ నేర్పించాలంటే టైం పడుతుంది. మీ బిడ్డకి హ్యూమిలిటీ నేర్పించాలంటే టైం పడుతుంది. మీ బిడ్డకు కారు కొనియడానికి పెద్ద టైం పట్టదు, అండ్ వాడు ర్యాష్గా డ్రైవ్ చేసి హంతకుడు అయిపోవడానికి పెద్ద టైం పట్టదు. కానీ మీ బిడ్డలో ఈ లక్షణాలు పెంపొందించడానికి మీ ఏళ్ళన్నీ సరిపోవు. సో దేవుడు చెప్తున్నాడు, దేర్ ఈజ్ అన్ ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారమే దేవుడు పనిచేస్తాడు. నువ్వు తొందరపడితే, నువ్వు తన్నుకులాడితే ఆయన దాని ప్రకారం పని చేయడు. పాతకాల భక్తులు ఈ యొక్క మూడింటిని అలగరైజ్ చేసి చెప్పేవారు. అది ఆ ప్రకారము తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది ఒక వాదన. కానీ వారు చెప్పినటువంటి ఒక మాట నేను మీకు చెప్తాను. ఒకప్పుడు భక్తులు ఇట్లా అనేవారు. ఆ మొదటిది మొలక అంటే ద కింగ్డమ్ ఇన్ మిస్టరీ. మొలక దేనికి సాదృశ్యము, దేన్ని సూచిస్తోంది? రహస్యముగా ఉన్నటువంటి దేవుడి రాజ్యం, సంఘ యుగం అన్నమాట. చర్చ్ ఏజ్కి సంబంధించి సంఘ యుగము వచ్చేంత వరకు అంతకుముందు జరిగినటువంటి దేవుడి కార్యం అంతటిని రహస్యంగా పెట్టాడు, ఇప్పుడు సంఘానికి బహిర్గతము చేశాడు. వెన్ను అనేది దేనికి సాదృశ్యము? ద కింగ్డమ్ ఇన్ మేనిఫెస్టేషన్. బయలుపరచబడినటువంటి దేవుడి రాజ్యం ఎప్పుడు జరుగుతుంది? అది మిలేనియల్ ఏజ్లో యేసుప్రభు భూమి మీద 1000 ఏండ్ల పాలన స్థాపించినప్పుడు అప్పుడు దేవుడి రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది? దేవుని రాజు, యేసు రాజు, మన రాజు అక్కడ పాలించినప్పుడు మనకి తెలుస్తుంది. మూడవది ద ఫుల్ కార్న్, అంటే ఆ యొక్క ముదురు గింజలు వెన్నులో వచ్చినప్పుడు ద కింగ్డమ్ ఇన్ ఆల్ ఇట్స్ మెజెస్టిక్ పర్ఫెక్షన్. ఇది నూతన ఆకాశము లేక నూతన పరలోకము, నూతన భూమి అని మనం చెప్పచ్చు. అది నిత్యత్వంలో మనకి దేవుడు చూపించేటువంటి అంశం. సో మరొకసారి చెప్తాను, గాడ్స్ వర్క్ ఈజ్ డన్ సైలెంట్లీ. దేవుడి పని నిశ్శబ్దంగా జరుగుతుంది. అందుకని దాని గురించి మనం అంత పెద్ద పబ్లిసిటీ, ప్రాపగేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన సొంత డప్పు మనం కొట్టుకోవాల్సిన పని లేదు. మన దండోరా మనం పిటాయించుకోవాల్సిన అవసరం లేదు. నిజముగా తెలివి ఉన్నటువంటి వాడు సైలెంట్గా పనిచేస్తాడు. వాడు మాట్లాడు, వాడు చేసిన పని యొక్క ఫలితాలు మాట్లాడేటట్టు విడిచిపెడతాడు. మన దేశంలో ప్రస్తుతం ఆ ఎగ్జాంపుల్ చాలా స్పష్టంగా కనపడుతోంది. ఒకప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆయన్ని మౌనీ సింగ్ అనేవారు. అంటే ఆయన మాట్లాడేవాడు కాదు, నోరు మూసుకుని ఉండేవాడు. గ్రేట్ ఇంటలెక్చువల్, గ్రేట్ స్టేట్స్మెన్ అండ్ గ్రేట్ ఎకానమిస్ట్ ఇన్ ద వరల్డ్, వెరీ వెల్ రెస్పెక్టెడ్. దేశం ఈ రోజున బాగుంది అంటే మన్మోహన్ సింగ్ని బట్టి. క్వైట్ మ్యాన్, హంబుల్ మ్యాన్. ప్రస్తుతం ఉన్న మోదీ, డప్పు, ప్రతి చోట డప్పు, ప్రతి చోట ఫోటో. ఆయన ఫోటోలో ఉన్నప్పుడు ఇంకెవ్వడు పడొద్దు. సో ప్రస్తుతం క్రైస్తవ్యం ఎట్లా ఉందంటే మోదీ టైప్లో ఉంది. హంగు ఆర్భాటం, నేనే అంతా నేనే. మీరు చూడండి, ఎవడైనా మీకు అట్లా కనపడితే వీడు మోదీ అనండి. వీడు మోదీ, వీడు గోదీ, అంతే. ఇక మన్మోహన్ సింగ్ కాదు, దేశానికి క్షేమం కాదు. రెండవది, గాడ్స్ వర్క్ గ్రోస్ స్లోలీ. దేవుడి పని మెల్లగా మెల్లగా జరుగుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గాడ్ డస్ హిజ్ వర్క్ ష్యూర్లీ. దేవుడు ఖచ్చితంగా
ఆయన పనిని చేస్తాడు. సో బోధకులు లేకపోతే క్రైస్తవ విశ్వాసులు నిరాశ నిస్పృహలకు గురి కావాల్సిన అవసరం లేదు. మేము సువార్త చెప్తున్నాం, మేము కరపత్రాలు ఇస్తున్నాం, మీ సంఘానికి అందరినీ పిలుస్తున్నాం, దేవుడి సేవ చేస్తున్నాం, మాకు ఫలము లేదు అనుకోవద్దు. ఫలం వస్తుంది, దానికి సమయం ఇవ్వాలి. ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనేటువంటి భక్తిపరుడు ఇట్లా రాశాడు, కొన్నిసార్లు గంభీరమైన గొప్ప విషయాల్లో మనము తట్టుకొని నిలబడడము సులువే. అంటే అంత గొప్పగా ఉంటే మనము ఎంతటి శ్రమనైనా ఎదుర్కొంటాం, ఓర్చుకుంటాం. కానీ అట్లా కాకుండా ప్రతిరోజు మనకి కనబడకుండా సైలెంట్గా దేవుడి పనిని దేవుడు జరిగిస్తున్నప్పుడు, దాని గురించి ఎవ్వరూ సాక్ష్యం ఇవ్వనప్పుడు, దాని గురించి ఎవ్వరూ మాట్లాడినప్పుడు, దాని మీద లైమ్ లైట్ లేనప్పుడు నీవు నమ్మకంగా దాన్ని చేస్తూ ఉండడం అది గొప్ప విషయం. 1800స్లో భార్యాభర్తలు ఉండేవారు, రాబర్ట్ అండ్ మేరీ మొఫాట్. వీరిద్దరూ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు. బిచువానా అనేటువంటి ట్రైబ్స్ మధ్యలో సేవ చేయడానికి 7 ఏళ్ళు పట్టింది. ఒక్కరూ రక్షణ పొందలేదు. పైపెచ్చు ఈ యొక్క మనుషులు, ఈ తెగ ప్రజలు చాలా దిగజారినటువంటి వారు. వీరి దేశం నుండి తెచ్చుకున్నటువంటి సామాను వీరు గుడిసెలో లేనప్పుడు, వీరిద్దరు గుడిసెలో ఉండేవారు. ఇంగ్లాండ్ వదిలేసి గుడిసెలో ఉండేవారు. అండ్ వీరిద్దరూ తెచ్చుకున్న సామాను వీరు బయటికి పోయినప్పుడు వారు వచ్చి దోచుకుపోయేవారు. చివరికి వీరు వండుకునేటువంటి వంట పాత్రలు కూడా వారు దోచుకుపోతుంటే వీరు వాటిని తీసుకుని వచ్చి వీరితో పాటు చర్చ్ బిల్డింగ్లో పెట్టి లాక్ వేసుకోవాల్సి వచ్చేది. వీరు పెరట్లో వేసుకున్నటువంటి కూరగాయలు దోచేసేవారు. వీరు పెంచుకున్న కోళ్లను మేకలను దోచేసేవారు. అంతగా వీరికి వారు ఇబ్బందిని కలిగిస్తున్నారు. వీరు చెప్పే మాట వినట్లేదు, వీరిని బాధ పెడుతున్నారు. సో ఒక రోజున రాబర్ట్ మొఫాట్ ఇట్లా అన్నాడు, నేను ఎట్లాంటి వ్యవసాయకుడిని అంటే ఒక గ్రనైట్ రాతిని పండేటువంటి భూమిగా చేసే ప్రయత్నము చేస్తున్నటువంటి వ్యవసాయకుడిని. అది ఎప్పటికీ గ్రనైట్ రాయి ఎప్పటికీ భూమిలాగా అవ్వదు, అది నా పని అని బాధపడిపోయాడు. మేరీ మొఫాట్ ఇట్లా బాధపడిపోయింది. ఇన్ని సంవత్సరాలు మా యొక్క శ్రమకు కనీసము చిన్న ఫలము కూడా మా కంటికి కనబడలేదు. ఎన్నింటినో మేము ఆశించాము, ఒక్కటి మా కంటికి కనబడలేదు. మేము ఎప్పుడైనా పంటను తెచ్చుకుందాం అనుకుంటే మేము ఎప్పుడు ఖాళీ చేతులతోనే రావాల్సి వస్తుంది, మా చేతులు ఇట్లా ఊగులాడుతున్నాయని ఆమె బాధపడిపోయింది. కానీ 7 ఏళ్ల తర్వాత దేవుడి కార్యం ప్రారంభమైంది. మొదట ఒకడు రక్షించబడ్డాడు. తర్వాత వీళ్ళిద్దరూ అండ్ ఒకడు ఇక కమ్యూనియన్ మొదలు పెడదాం అనుకున్నారు. కానీ అంతకుముందు వారమే ఇంగ్లాండ్ నుండి ఎవరో అడిగారు, నీకేదన్నా కావాలా మేరీ అని అడిగితే ఆమె అడిగింది, మాకు వీలైతే ఒక కమ్యూనియన్ సెట్ పంపించు, త్వరలో మేము సంఘముగా కమ్యూనియన్ తీసుకోవాలనుకుంటున్నాం. సో కరెక్ట్గా ఈ ముగ్గురు కమ్యూనియన్ తీసుకోకముందు ఆ కమ్యూనియన్ సెట్ వచ్చింది. దేవుడు వారిని అంతగా దీవించాడని సంతోషించింది. మేరీ అంటుంది, మీరు ఆ రోజున నాకు కలిగిన సంతోషాన్ని గ్రహించలేరు, నేను వర్ణించలేను. మనుషుల దృష్టిలో మేమున్నది ఒక విడవబడినటువంటి దేశంలో, లెక్క చేయనటువంటి తెగ ప్రజల మధ్యలో, దానికి లోకపు కంటి దృష్టిలో విలువ లేదు. అండ్ మేము ఎంతో సంతోషముగా, చెప్పనలవి కాని సంతోషంతో ఆ యొక్క మట్టి నేల మీద, మట్టి గోడలతో ఉన్నటువంటి పూరి గుడిసెలో దేవుడి యొక్క పరిశుద్ధ బల్లలో పాలు పంపులు పొందాం. నన్ను అడిగితే దట్స్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ కమ్యూనియన్ విత్ యువర్ సేవియర్. మీ రక్షకుడు ఎక్కడ పుట్టాడు, మీ రక్షకుడిని ఎక్కడ పడుకోబెట్టారు, అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ రోజున కొంతమంది అంటారు, మాకు ఏసీ చర్చే కావాలా, మాకు వెనకాల పెద్ద ఎల్ఈడి స్క్రీనే ఉండాలా. నీ రక్షకుడి గురించి నీకు తెలిస్తే నీకు అట్లాంటి ఆలోచన ఉండదు. సో వీళ్ళు అట్లా కష్టపడ్డారు. కురుమన్ ట్రైబ్ మధ్యలో వీరి దేవుడి సేవను దేవుడు దీవించాడు, రక్షించబడుతున్నారు. ఇంకా చుట్టుపక్కల ఉన్న ట్రైబ్స్లో కూడా అనేకులు రక్షించబడ్డారు. ఈ రోజున సౌత్ ఆఫ్రికాలో క్రైస్తవ్యం ఉందంటే రాబర్ట్ మేరీ మొఫాట్ల వల్లే. అండ్ వీళ్ళిద్దరికి దేవుడు ఒక కుమార్తెనిచ్చాడు, ఆమె పేరు మేరీ మొఫాట్. మేరీ డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి మరొక మిషనరీని చేసుకుంది. ఆయన కూడా అదే దేశానికి, అదే ఖండానికి వచ్చాడు. అండ్ డేవిడ్ లివింగ్స్టన్ గురించి మన అందరికీ తెలుసు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, సువార్త ఇట్లా క్రమముగా పనిచేస్తుంది. మొదట అది మరి మొలక, తర్వాత వెన్ను, తర్వాత ముదురు గింజలు. మనం విత్తినటువంటి వాక్యానికి ఫలము రాకుండా ఉండదు. ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, కానీ తప్పకుండా వస్తుంది. పౌలు మనస్తత్వం మనకు ఉండాలి. 1 కొరింథీ 3:6 ఆయన ఇట్లా రాశాడు, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. సో నేను నాటాను అంటే సువార్త ప్రకటించాను కొరింథీలో,
తర్వాత 18 మాసాల తర్వాత నేను వెళ్ళిపోయాను. అపోల్లోను దేవుడు నా తర్వాత సంఘ కాపరిగా కొరింథుకు పెట్టాడు. ఆయన వచ్చాడు, ఆయన నీళ్లు పోసాడు. అంటే నేను నాటిన దాన్ని నీళ్లు పోసి ఆయన చక్కగా చూశాడు. కానీ వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. సో పౌలేంటి, అపోల్లో ఏంటి అని అందుకే అడుగుతాడు. దేవుడే వృద్ధినిచ్చాడు, దేవుడే కార్యము చేశాడు. సో మన భాగము చాలా తక్కువ, దేవుడి భాగమే ఎక్కువ. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా విత్తనం చల్లొచ్చు. మీరు మీ పెరట్లో విత్తనం వేయడానికి, మీ తోటలో విత్తనం వేయడానికి, లేకపోతే మీకున్నటువంటి కొంత భూమిలో విత్తనం వేయడానికి మీకు అగ్రికల్చరల్ డిగ్రీ అవసరం లేదు. విత్తనం మంచిది తీసుకోండి, దాన్ని తీసుకెళ్ళి చల్లండి, అట్లా పెరుగుతుంది అది. అఫ్కోర్స్ మీరు ఇట్లా వరుసల్లో పెడితే వరుసలో పెరుగుతుంది, మీరు అడ్డదిడ్డంగా చల్లితే అడ్డదిడ్డంగా పెరుగుతుంది, కానీ పెరుగుతుంది. సో దాని విశేషం ఏంటంటే ఎవ్రీ బోర్న్ అగైన్ బిలీవర్ మస్ట్ బీ అ సోవర్ ఆఫ్ ద సీడ్. ప్రతి రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాసి వాక్యమును లేక విత్తనమును విత్తువారిగా ఉండాలి. మీరు విత్తుతున్నారా అనేది ప్రశ్న. 29వ వచనం, పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. నా బిబ్లికల్ లాంగ్వేజ్లో ఇది కోతకాలము, కొడవలి అనేది రాబోయేటువంటి తీర్పుకు సాదృశ్యం. సో 2 వచనాలు, యోవేలు 3:13, జోయల్ 3:13. యోవేలు 3:13లో పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయుడి అని రాయబడి ఉంది. మళ్ళా ప్రకటన గ్రంథం 14:15లో, రెవల్యూషన్ 14:15లో, అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. సో ఇది ఫైనల్ జడ్జిమెంట్ టైంలో జరగబోయేటువంటి లాస్ట్ హార్వెస్ట్ అన్నమాట. సో మనము ఎట్లా ఉంటామంటే మనకి రోజువారీ జీవితము బిజినెస్ యాజ్ యూజువల్, అంటే ప్రతిరోజు ఉన్న తంతే మన జీవితం. అయితే మనము ఎట్లా ఉన్నా కూడా దేవుడి రాజ్యం ప్రతిరోజు అభివృద్ధి చెందుతోంది, పెరుగుతోంది. మార్కు ఎవరికైతే రాశాడో, మార్కు యొక్క పాఠకులు అందరూ కూడా శ్రమల్లో ఉన్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు, రోమా సామ్రాజ్యం కింద హింసలు పొందుతున్నారు. వారికి ఇవ్వబడినటువంటి నిరీక్షణ ఏంటంటే ఈ రాజ్యం పోతుంది, ఆయన రాజ్యం వస్తుంది. ఆయన రాజ్యం వచ్చినప్పుడు మీరు సేద తీరుతారు అండ్ వీరి సంగతి ఆయన చూస్తాడు. ఎంత గొప్ప సత్యము వారికి మార్క్ ద్వారా దేవుడు చెప్పాడు. 2వది పాయింట్ రాసుకునేవారు రాసుకోండి, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గ్రోస్ మెజెస్టికలీ. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గ్రోస్ మెజెస్టికలీ అంటే దేవుడి రాజ్యము గంభీరముగా పెరుగుతుంది. చిన్నదిగా మొదలవుతుంది కానీ గొప్పదిగా తయారవుతుంది. 30వ వచనం నుండి 32వ వచనం వరకు. మరియు ఆయన ఇట్లా, నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. సో ఆవగింజకి సంబంధించినటువంటి ఉపమానం మనకి తెలుసు, ఫేమస్ మస్టర్డ్ సీడ్ ఇల్లస్ట్రేషన్. అది మత్తయిలో ఉంది, లూకాలో ఉంది, ఇక్కడ మార్కులో మనకు కనబడుతుంది. సో ఆయన ఇట్లా అన్నాడు. ఎవరితో అన్నాడు? అందరితో అన్నాడు. దేవుడి రాజ్యమును ఎట్లు పోల్చుదాం, దేవుడి రాజ్యంతో దేన్ని పోలుద్దాం అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ అని ఏ ఎగ్జాంపుల్ ఇద్దాం, ఏ ఉపమానముతో దాన్ని ఉపమించదాం, ఏ ప్యారబుల్తో దాన్ని ఇల్లస్ట్రేట్ చేద్దాం. సేమ్ థింగ్ ఒకసారి ప్రవక్త అయినటువంటి యెషయా కూడా అడుగుతాడు. యెషయా 40:18 వచనంలో, ఐజయా 40:18లో, యెషయా 40:18, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? సో దేవుడిని ఎవరితో పోల్చగలం? ఒకప్పుడు ఒక అపాలజిస్ట్ అనేవాడు, డిఫైన్ గాడ్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ అని. యూ కెనాట్ డిఫైన్ గాడ్ ఫుల్లీ, యూ కెన్ నెవర్ గివ్ 2 ఎగ్జాంపుల్స్, నాట్ ఈవెన్ 1 ఎగ్జాంపుల్, బికాస్ దెర్ ఈస్ నన్ విచ్ ఈస్ లైక్ గాడ్. సో యేసు ఏం చేశాడు ఇక్కడ? 2 ఉపమానాలు కూడా, మొదటిది విత్తనము, తర్వాతది ఆవగింజ. ఈ రెండింటి గురించి కూడా ఆయన ఏం చేశాడు? గ్రోత్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ్యపు ఎదుగుదల, గ్రేట్నెస్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ్యం యొక్క గొప్పతనం, ఈ రెండింటిని నేర్పిస్తున్నాడు.
అండ్ ఈ రెండింటికి సామాన్యమైనటువంటి ఆరంభాలు ఉంటాయి, స్మాల్ బిగినింగ్స్ ఉంటాయి, చిన్నగా మొదలవుతాయి, కానీ చాలా పెద్దగా పెరిగిపోతాయి, అంతుబట్టనంత అవుతాయి. సో 31, 32లో అంటున్నాడు, అది ఆవ గింజను పోలి ఉన్నది. దేవుడి రాజ్యము ఆవ గింజను పోలి ఉన్నది. సో యేసు ప్రభుకున్న విశిష్టత ఏంటంటే వారికి అర్థం అవ్వడానికి సామాన్యమైన ఉదాహరణ తీసుకుంటాడు అండ్ దేవుడి రాజ్యాన్ని దీంతో పోలి ఉన్నదని చెప్పి వివరిస్తాడు. లైక్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. సో లైక్ అనేది మీరు న్యూ టెస్టిమెంట్లో మీరు ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ చదివేవారైతే చూసుకోండి, లైక్ అన్నప్పుడు దీంతో పోలుస్తున్నాడు. రాబర్ట్ హాల్ అనేటువంటి ఒక సేవకుడు ఉండేవాడు ఇంకొక సేవకుడితో ఒకసారి అన్నాడు, క్రీస్తు తన రాజ్యం గురించి నేర్పించినప్పుడు లైక్ అన్నాడు, కానీ నేను నీ ప్రసంగాలు వింటున్నాను, నీవు ఆ యొక్క వాక్యం అయితే చెప్తున్నావు, సత్యాన్ని అయితే చెప్తున్నావు, కానీ లైక్ అని చెప్పట్లేదు. అంటే దిస్ ఈజ్ ద ట్రూత్ బట్ లైక్ వాట్ నువ్వు చెప్పట్లేదు, లైక్ వాట్. జీసస్ ఏం చేశాడంటే దిస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విచ్ ఈజ్ లైక్ ద మస్టర్డ్ సీడ్. సో కొంతమంది ప్రసంగికుల్ని మీరు చూసే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు అందరి ప్రసంగాలు మీ గుప్పెట్లో ఉన్నాయి, అంటే గ్యాడ్జెట్లో ఉన్నాయి. సో ఒక ఆయన ప్రసంగం చేస్తే ఆయన మొత్తం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని వచనాలే చెప్తాడు, ఒక్క ఉదాహరణ చెప్పడు, ఒక్క ఇల్లస్ట్రేషన్ ఇవ్వడు, ఒక హిస్టారికల్ ఎనెక్డోట్ చెప్పడు, కేవలం వాక్యమే చెప్తాడు. అట్లాంటి డినామినేషన్స్ ఉన్నాయి, అట్లాంటి ప్రసంగికులు ఉన్నారు, అట్లాంటి కాన్ఫరెన్సెస్ ప్రపంచంలో ఉన్నాయి. ఇదొక ఎక్స్ట్రీమ్ అనమాట. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఎగ్జాంపుల్, సింగిల్ ఇల్లస్ట్రేషన్, ఎక్స్ట్రీమ్ ఇది. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే మెసేజ్ ఉండదు, అంతా దాంట్లో ఎగ్జాంపుల్స్, స్టోరీస్, కట్టుకథలు, పిట్టకథలు, చెట్టు కథలే ఉంటాయి. ఇది ఇంకో ఎక్స్ట్రీమ్. ఈ రెండు ఉండద్దు. ఇప్పుడు ఏం కావాలంటే దేవుడి వాక్యం ప్రధానంగా ఉండాలి, కానీ లైక్ అనేవి కొన్ని ఉండాలి మధ్యలో. ఎవడైనా సరే ఇల్లు కట్టినప్పుడు ఒక కిటికీ పెట్టకుండా ఇల్లు కట్టినోడిని చూపించండి నాకు. ఇల్లు ముఖ్యం, టెక్స్ట్ లేఖనం ఇల్లు, కానీ ఇల్లస్ట్రేషన్స్ కిటికీల వంటివి. ఇంట్లో ఏముందో మాకెట్లా తెలుస్తుంది? కిటికీ ఉంటేనే కదా. దాని గురించి నేను 3rd పాయింట్లో చెప్తాను. సో ఇక్కడ లైక్ అని యేసుప్రభు చెప్పాడు. దేని గురించి? ఒక ఆవగింజ ఆయన యూదుల మధ్యలో ఉన్నటువంటి సామాన్య సామెతను ఎత్తి చెప్పాడు. పర్ఫెక్ట్గా భూమి మీద ఉన్నటువంటి గింజలన్నిటిలోకెల్లా చిన్నది ఆవగింజ అని చెప్పట్లేదు, ఎందుకంటే కొంతమంది అభ్యంతరపడ్డారు, యేసుప్రభు తప్పు చెప్పాడు, మీ బైబిల్లో తప్పులున్నాయి, ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి గింజలన్నిటిలోకెల్లా ఆవగింజ చిన్నదైన గింజ కాదు. సైన్స్ నుండి కొంతమంది సైంటిస్టులు వచ్చి వాదించబోయారు, తప్పుపట్టబోయారు. వారి వాదన ప్రకారం ఇది సైంటిఫిక్ నేము, పలకడం కూడా నాకు రాదు, ప్రొనౌన్సియేషన్ తప్పైతే ఏమనుకోకండి. ఎపిఫైటిక్ ఆర్కిడ్ అదైతే పర్వాలేదు, ఆర్కిడాసియానో ఆర్కిడాకియానో నాకు తెలీదు. ఆర్కిడాకియా యొక్క కుటుంబానికి సంబంధించిన ఎపిఫైటిక్ ఆర్కిడ్ అనేది 1/300th ఇంచ్ ఉంటుంది. దట్ ఈస్ ద స్మాలెస్ట్ సీడ్ ఆన్ ప్లానెట్. స్పెక్ ఆఫ్ డస్ట్, అది కంటికి కూడా కనపడదంట, మైక్రోస్కోప్ కిందే కనపడుతుంది, బట్ దట్ ఈస్ అ విత్తనం. సో వారు దాన్ని తెచ్చి యేసు తప్పు చెప్పాడు అన్నారు, కానీ యేసు సామెత రూపంగా చెప్తున్నాడు. అండ్ యేసు చెప్పినప్పుడు మనుషులకి ఈ ఆర్కిడాకియా ఉందని తెలీదు. వారికి తెలిసినటువంటి గింజల్లో ఆవగింజ చిన్నది. నాకు తెలిసిన గింజల్లో కూడా ఆవగింజ చిన్నది అనుకుంటాను నేను. ప్రతిరోజు దేంట్లో వేస్తారు? తాలింపు, తడక. సో యేసుప్రభు ఏం చెప్తున్నాడు? వారికి అర్థం అవ్వడానికి అంత చిన్నగా ప్రారంభమైనటువంటి దేవుడి రాజ్యం ఇంత గొప్ప వృక్షం అవుతుంది. లూకా అయితే 13వ అధ్యాయం 19వ వచనంలో దాన్ని వృక్షం అన్నాడు. ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది, అది పెరిగి వృక్షమాయను, ట్రీ అయిపోయింది అది. ఈ తాల్ముద్ని రాసినటువంటి తాల్ముదిస్టులు మస్టర్డ్ ప్లాంట్ని ఒక ట్రీ అంటారు, ఒక చెట్టు అంటారు దాన్ని. సో ఒక తాల్ముదిస్ట్ ఏమన్నాడంటే అది చెట్టు, అది పెద్ద వృక్షం అవుతుంది, అది మీకు ఎంత కలపనిస్తుందంటే, ఎంత వుడ్ని ఇస్తుందంటే, దాన్ని తీసుకెళ్తే మీరు ఒక పాటర్ యొక్క షెడ్ పైకప్పంతా కప్పేయచ్చు. కుమ్మరి వాడి యొక్క షెడ్ వేసుకుంటే దాని పైకప్పంతా కూడా ఈ యొక్క ఒక్క వృక్షం ఇచ్చేటువంటి వుడ్తో, కర్రతో మీరు కప్పేసుకోవచ్చు.
గలిలయ సముద్రంలో ఇది కొన్నిసార్లు 10 అడుగులు, కొన్నిసార్లు 15 అడుగుల వరకు పెరుగుతుంది. మామూలుగా దీని పెరుగుదల ఎంతవరకు అంటే 4 అడుగులే, కానీ సమ్టైమ్స్ 10, 15 వరకు పోతుంది. సో అట్లా చిన్నది పెద్దగా అవుతుంది అని ప్రభు చెప్పాడు. చరిత్రలో ఒక రాజు ఇంకొక రాజుకి విత్తనం పంపాడు. డారియస్ అనేటువంటి రాజు అలెగ్జాండర్ ద గ్రేట్కి ఒక సంచి నిండా సెసమి సీడ్ పంపాడు. సెసమి అంటే ఏమంటారు తెలుగులో? నువ్వులు. థ్యాంక్ యూ. సో డారియస్ అలెగ్జాండర్ ద గ్రేట్కి ఒక సంచి నువ్వుల గింజలు పంపాడు. ఏం చెప్తున్నాడు? ఇదిగో నా సైన్యం ఎంత పెద్దది అని చెప్తున్నాడు. జాగ్రత్త, నాతో యుద్ధం వద్దు అంటున్నాడు. అలెగ్జాండర్ ఏం చేశాడు? చిన్న మూటలో ఆవ గింజలు పంపాడు. నా సైన్యము చిన్నదే కాదు, దాంట్లో ఎంత రోషం ఉందంటే, అది ఎట్లా మండుతుందంటే నీ సైన్యం అంతటిని కాల్చి పారేస్తుందని ఆవగింజను పంపాడు. అలెగ్జాండర్ ఈజ్ రైట్. ఆవగింజలో అంత వేడి ఉందన్నమాట, అంత ఫైరీ ఆస్పెక్ట్ ఉంది దాంట్లో. సో యేసు ప్రభువుకు కూడా తెలుసు, మన విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు, మనల్ని ఆయన ప్రోత్సహించాల్సి వచ్చినప్పుడు, మనల్ని వెన్నుతట్టి ఉత్తేజపరచాల్సి వచ్చినప్పుడు ఆయన కూడా 2 చోట్ల ఇదే వాడాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. సో మనం విశ్వాసులము, మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎంత శాతం ఉండాలి? ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా మనము గొప్ప కార్యాలు చేయగలం. ఈ కొండను చూచి ఇక్కడ నుండి పొమ్మంటే పోతుంది. లూకా 17:6లో, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వ్రేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. సో ఆవగింజ విశ్వాసం ఉంటే కొండ మాట వింటోంది, చెట్టు మాట వింటోంది. సో నీ విశ్వాసానికి దేవుడిచ్చిన ప్రాముఖ్యత ఎంత గొప్పదో, నీ విశ్వాసాన్ని నీవు ఎట్లా పెంచుకోవాలో, వినుట వలన విశ్వాసం ఎట్లా వస్తుందో పోయిన వారం విన్నాం, ఈ వారం వింటున్నాం. కానీ మనము ఆ విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం కూడా ఉందా? లేకపోతే నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, పలకడం కూడా నాకు రాలేదు. స్పెక్ మైక్రోస్కోప్లో చూస్తే కానీ కనపడదు, దేవుడికి తప్ప మీ పాస్టర్కి మీ విశ్వాసం కనపడదు. అట్లాంటి సైజులో మీ విశ్వాసం ఉందా? ఇట్స్ ఎన్ ఎన్కరేజ్మెంట్ అన్నమాట. ఇంత విశ్వాసం ఉన్న, ఆవగింజంత విశ్వాసం ఉన్న ఇన్ని గొప్ప కార్యాలు చేయగలరు అంటే విశ్వాసాన్ని పెంచుకోండి, విశ్వాసంలో పెరగండి. పెరగాల్సింది ఆస్తిలో కాదు, పెరగాల్సింది ఆత్మీయతలో. పేతురు అంటాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నా దగ్గర ఉన్నది యేసుక్రీస్తు నామమున, లేకపోతే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను మీకు ఇస్తున్నాను. సో గాస్పుల్ అనేది దేవుడి యొక్క సువార్త మన జీవితంలోనికి, హృదయంలోనికి, ఆత్మలోనికి వచ్చినప్పుడు ఆవగింజలాగా వస్తుంది. తర్వాత అది మహావృక్షంలాగా పెరుగుతోంది, మనల్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. ఆవగింజకి హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి రోగమును బాగు చేసేటువంటి గుణ లక్షణములు కలిగి ఉన్నాయి. సో సువార్త, క్రీస్తు యేసు యొక్క సువార్త కూడా మన జీవితంలోనికి వస్తే మనల్ని బాగు చేస్తోంది కదా. మన పాపాన్ని క్షమించడమే కాదు, మన యొక్క ప్రతి విధమైన పాప రోగమును బాగు చేస్తోంది. క్రీస్తే ఒక పాపాత్ముడిని పరిశుద్ధుడిగా మార్చగలడు. సో ఇప్పుడు దీని మీదకి ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. సో పక్షులు వచ్చి దాని నీడలో నివసిస్తాయి. ఈ పక్షుల గురించి ఒక వివాదం ఉంది, అది హాట్లీ డిబేటెడ్ ఇష్యూ. ఆ పక్షులు ఏంటి అనేది బైబిల్ పండితుల మధ్యలో తగాదా. సింపుల్ మీనింగ్ ఏంటంటే, కాంటెక్స్ట్ ప్రకారము 4వ అధ్యాయంలో ఆల్రెడీ మనం చూసాం, పక్షులను యేసు ప్రభు మరి సాతానుతో పోల్చాడని మనకి తెలుసు. కనుక ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఆ లార్జర్ కాంటెక్స్ట్లో సేమ్ చాప్టర్లో ఆయన ఆల్రెడీ చెప్పేశాడు కనుక అక్కడ విత్తనము, ఇక్కడ విత్తనము, అక్కడ పక్షులు సాతాను అన్నాడు కనుక ఇక్కడ కూడా పక్షులు ఆ యొక్క అపవిత్రాత్మలు, సాతాను సంబంధమైన ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అన్నారు, మంచివారు కూడా అన్నారు. కానీ సమ్టైమ్స్ స్క్రిప్చర్ ఎట్లా ఉంటుందంటే, లార్జర్ కాంటెక్స్ట్ కూడా మనము విడిచిపెట్టేసి ఇమీడియట్ కాంటెక్స్ట్లో కీ పాయింట్కి ఎట్లా దాన్ని ముడిపెట్టాడు అన్న దాంతో మనము దాన్ని గ్రహించగలగాలి. ఇది వెంటనే రాదు మీకు, మీరు ప్రసంగికులైన 25 ఏళ్ల తర్వాత కూడా రాకపోవచ్చు. ఇది మనము, ఎందుకంటే మనం ఆ రొటీన్ ప్రకారం ఇమీడియట్ లార్జర్ హోల్ కాంటెక్స్ట్లో వెళ్ళిపోతుంటాం కనుక ఇక్కడ మనము చూడమన్నమాట. సో అక్కడ మనము చూడడం అవసరం, చాలాసేపు దాన్నే చూడడం అవసరం. సో ఆయన ఏం చెప్తున్నాడు? సైజ్ ఆఫ్ ద ప్లాంట్. ఆయన అక్కడ మాట్లాడేది ఏంటి? చిన్నది పెద్దదయింది, గింజ వృక్షమైంది. సో ఆయన మెయిన్ పాయింట్ ఏంటి? సైజ్ ఆఫ్ ద ప్లాంట్, దాని యొక్క ఎదుగుదల. సో సైజ్ ఆఫ్ ద ప్లాంట్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. లైక్
ఆ చెట్టు మీద ఆకాశ పక్షులు ఎట్లా వచ్చి వ్రాలుతాయి, నీడను ఎట్లా నివసిస్తాయి, అట్లాగే దీనికి అంత పెద్ద స్థాయిని దేవుడిస్తున్నాడు. సో ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద కింగ్డమ్, ఈవిల్ అపోజిషన్ టు ద కింగ్డమ్, అంటే చెడు లేక దుష్ట సమూహము దేవుడి రాజ్యంలో ఉంది, దేవుడి రాజ్యాన్ని అడ్డగిస్తుంది అన్నదానికన్నా ఇది. మరి కొంతమంది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నారు, జెంటైల్స్ హూ విల్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చివరి దినాల్లో అన్యులు, అన్య జనాంగం అంతా కూడా వచ్చి దేవుడి రాజ్యంలో చేర్చబడుతుంది కనుక ఈ పక్షులు అన్య జనాంగాలకు సాదృశ్యము. దాన్ని హెచ్కేల్ నుండి, దానియేల్ నుండి వారు చెప్తారు. కానీ నేను చెప్పినట్టు నా యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే సైజ్ ఆఫ్ ద ప్లాంట్, ఆ యొక్క గింజ వృక్షమైంది కనుక దాని గురించి ఆయన చెప్తున్నాడు, ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. సో చిన్నగా మొదలవుతోంది, పెద్దగా ఎదుగుతోంది. అండ్ ఆయన దాని యొక్క చిన్నతనం గురించి మాట్లాడడానికి ఏమాత్రము నామోషిగా ఫీల్ అవ్వలేదు. సో గాడ్ బిగిన్ స్మాల్ బట్ దెన్ గ్రోస్ హ్యూజ్. మరి మనకి ఎంత గొప్ప లెసన్ ఉంది ఇక్కడ. మనం కూడా చిన్నగా మాట్లాడితే ఎంత బాగుంటుంది. అంటే మన గురించి, మన విషయాల గురించి, మన సాక్ష్యం గురించి, మనం చేసే సేవ గురించి మనం తక్కువగా చెప్తే, చిన్నగా చెప్తే, చెప్పనట్టుంటే ఎంత బాగుంటుంది. కానీ మనకి క్రైస్తవులకి ఇది అర్థం కాల. క్రీస్తు మనస్సు మనకి లేదేమో అని మరలా మనము రుజువు చేస్తూ ఉంటాం. మనం పెద్దగా మాట్లాడతాం, గొప్పగా చూపించబోతాం, చిన్నదాన్ని లేని దాన్ని ఎంత ఉన్నట్టు చేసి పెడతాం. స్టార్టింగ్లో నా మీటింగ్స్కి ఆవిడ పబ్లిసిటీ పోస్టర్లు వేస్తారు కదా, ఇది దాదాపు 20 ఏళ్ల క్రితం సంగతి. అప్పుడే ఫోటోషాపులు వచ్చాయి, అప్పుడే ఈ యొక్క కంప్యూటర్లు వాడుతున్నారు, మన తెగ ప్రింటర్లు. సో ఎవడో పెద్ద ఆయన మీటింగ్కి 50,000 వస్తే ఆ జనం అంతటిని తెచ్చి నా వెనకాల పెడుతున్నాడు ఆయన. అంటే ఈయన మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఇంతమంది, మీరు కూడా ఇంతమంది రండి అని. నేను అడిగా, నా మీటింగ్కి నువ్వు అంతమంది వస్తే చూసావా? చూడలేదు. ఇది ట్రెండు, నువ్వు ట్రెండ్కి బెండ్ అయిపోయావా? నవ్వుతున్నాడు. మళ్ళా తీసే అన్న, నా మీటింగ్ వెనక జనమే వద్దు అసలు. ఎందుకంటే ఎంతమంది వస్తారో నాకే తెలియదు, నువ్వేమి పెద్ద జనం పెడుతున్నావు. ఎంతమంది వచ్చినా పర్వాలేదు. యేసు ఒక్క సమరయ స్త్రీ కొరకు పోయాడు, ఒక్క గెర్రాసేనుల దేశస్థుడి కోసం పోయాడు, 2 కోసం ఎంఐ మార్గానికి పోయాడు. నేను యేసు పంపితే ఒక్కడు లేని ప్లేసుకు కూడా పోతాను, అక్కడ ఊరికే వీధిలో వాక్యం చెప్పొస్తాను, నువ్వు తీసేయమని చెప్పి. అట్లా అయిపోయింది మన క్రిస్టియానిటీ. అంతా ఫోటోషాపింగ్ అనమాట. సో ఇక్కడ జీసస్ మనకి నేర్పిస్తున్నది ఏంటంటే, మీరు తగ్గండి, ఆయన్ని హెచ్చించండి. సో క్రిస్టియానిటీ కూడా 2000 సంవత్సరాల్లో మీరు చూస్తే ఇన్సిగ్నిఫికెంట్గా ప్రారంభమైంది. అంటే దాంట్లో అసలు మనకు విలువే లేనట్టు మొదలైంది. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దీనావతారుడిగా జన్మించాడు. ఆయన ఎంచుకున్నటువంటి అపోస్తలులందరూ కూడా సామాన్యులైనటువంటి వారు. అండ్ వారు చేసిన పరిచర్య మొదట ఆ యొక్క గలిలియ ప్రాంతము, తరువాత యూదయ యెరూషలేము, తరువాత బోధిగంతముల వరకు. సో చిన్నగా మొదలైంది. అండ్ తర్వాత కొంతమంది పెరుగుతూ వచ్చారు. అట్లా అది మొదట్లో చాలా వ్యతిరేకతను ఎదుర్కొంది. కాబట్టి అది గ్రాడ్యువల్గా పెరిగింది. తర్వాత పౌలుని తెచ్చాడు, యూరోప్కి పంపాడు, తర్వాత థామస్ని ఏషియాకి పంపాడు, తర్వాత పీటర్ని మరి రోమ్కి పంపాడు, ఇంకొకరిని అట్లా పంపించేసి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం అనేది గ్రాడ్యువల్గా పెరిగింది. సో చివరికి ఏముంటుంది అంటే క్రిస్టియానిటీ ఒకటే ఉంటుంది. ఈ రోజున మనం ఎన్నో స్టాటిస్టిక్స్ పెట్టవచ్చు, పలానా రిలీజన్ ఇంత పర్సెంట్, పలానా రిలీజన్ ఇంత పర్సెంట్, పలానా రిలీజన్ ఇంత పర్సెంట్. ప్రపంచంలో ఎన్ని రిలీజన్స్ ఉన్నాయి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజన్ బట్ ఫర్ ది అన్బిలీవర్స్ సేక్. అవిశ్వాసులకు అదొక మతమే కనుక వారి లెక్క ప్రకారం తీసుకుంటే తర్వాత అసలు ఈ యొక్క లిస్టులో వేరే ఏ రిలీజన్ ఉండదు. ఫైనల్ డేన దేర్ విల్ బి ఓన్లీ వన్ వే, క్రిస్టియన్ ఫెయిత్, క్రిస్టియన్ రిలేషన్షిప్ విత్ ఇటర్నల్ గాడ్. సో దాంట్లో దేవుడు ఏం చూపిస్తాడు? అప్పుడు ఆయన యొక్క సామర్థ్యం ఏంటో చూపిస్తాడు. ఆ రోజున ఆయన యొక్క గుణ పరిశుద్ధత ఏంటో చూపిస్తాడు, హోలీ క్యారెక్టర్ని చూపిస్తాడు, ఆయన ఎంత నమ్మదగిన వాడో చూపిస్తాడు, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూపిస్తాడు, ఆయన జ్ఞానం ఎంత అపారమైందో చూపిస్తాడు, అండ్ ఆయన మహిమ ఎంత ఘనమైందో ఆ రోజున మనకి చూపిస్తాడు. సో టైనీ బిగినింగ్ బట్ ట్రిమెండస్ గ్రోత్. అది ఈ ఆవ గింజలో దేవుడు మనకిస్తున్నటువంటి నిరీక్షణ.
క్లారెన్స్ డబ్ల్యూ జోన్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఈయన మొదటి రేడియో మిషనరీ పాయనీర్ అనమాట. అంటే రేడియో పరిచర్య ప్రారంభమైంది ఈయన ద్వారా ప్రపంచంలో. మనకి ఇక్కడ తెలుసు, విశ్వాన్ని ఒకప్పుడు మరి ఫలానా వ్యక్తుల ద్వారా రేడియో కార్యక్రమాలు చేపట్టింది. అది చాలా కాలం తర్వాత 1920లో 105 సంవత్సరాల క్రితము క్లారెన్స్ జోన్స్కి దేవుడు సౌత్ అమెరికాలో రేడియో ఇవాంజలిజం పాయనీర్ వర్క్ చేయమని తలంపునిస్తే ఆయన ప్రయత్నము చేశాడు. అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి. ఆయన కృంగిపోయాడు, హృదయము విరిగిపోయింది. అండ్ ఆయన ఇట్లా అన్నాడు, నేను ఎదుర్కొన్నటువంటి వైఫల్యత, ఫెయిల్యూర్, నా అసమర్థత అండ్ సౌత్ అమెరికాలో అందరూ నన్ను మూర్ఖుడిగా చూచుట నాకు మరి నేను కోలుకోలేని దెబ్బలాగా తాకింది. ఇక నేను ఇది చెయ్య. సో ఏం చేయబోయాడు? నేవీలో జారిపోయాడు. మినిస్ట్రీ వద్దని చెప్పేసి మిషనరీ పని వదిలేసి నేవీలో చేరి అక్కడ ఉద్యోగం చేసుకుందాం అని పోతే నేవీలో అన్ని టెస్టులు చేశారు. చివరికి ఆయన చూపు సరిగ్గా లేదని ఆయన్ని ఫెయిల్ చేసేసారు. నువ్వు నేవీకి పనికిరావు పొమ్మంటే మళ్ళీ వెనక్కి వచ్చాడు. 1928, 8 ఏళ్ళు అయిపోయినాయి ఇప్పటికి. అప్పుడు మళ్ళా ఆయన్ని కొంతమంది ప్రోత్సహిస్తే వెనుజువేలా, కొలంబియా, పనామా, క్యూబా ఇక్కడికి వెళ్ళాడు, ప్రయత్నము చేసే పని చేశాడు. అక్కడ కూడా ఆయనకి సరిగ్గా ఫలితాలు రాలేదు. 1931లో రూబెన్ లార్సన్ అనేటువంటి ఒక మిషనరీ టు ఈక్వడార్, అది ఇంకో స్థలం, ఇంకో దేశం, ఆయన ఏం చేశాడంటే క్విటో దాని యొక్క రాజధానిలో ఇతనికి రేడియో బ్రాడ్కాస్ట్ కొరకు పర్మిషన్ తెచ్చాడు. సో వీరు 1931 క్రిస్మస్ రోజున మొట్టమొదటిసారి స్పానిష్ భాషలో ఈ యొక్క రేడియో బ్రాడ్కాస్ట్ని ఈక్వడార్లో వీరు ప్రారంభించారు. అప్పుడు వారి దగ్గర రేడియోలు కూడా లేవు. సో వీరే కొన్ని రిసీవింగ్ సెట్లు వారికి ఇచ్చి కొంతమందికి ఆ యొక్క వాక్యం వినిపింపజేశారు. తర్వాత గ్రేట్ డిప్రెషన్ వచ్చింది, ప్రపంచమంతా కూడా ఆ యొక్క ఆర్థిక మాంద్యంలోనికి పోయింది. 1940లో ఈయన రేడియో స్టేషన్ HCJP, హెరాల్డింగ్ క్రైస్ట్ జీసస్ బ్లెస్సింగ్స్ అనేటువంటిది మొదలైంది. 10,000 వాట్ ట్రాన్స్మిటర్తో ఆయన మొదటిసారి సిగ్నల్ని ఆ యొక్క సౌత్ అమెరికా నుండి ఇండియాకి పంపాడు. సో ఇండియాకి మిషనరీ వీళ్ళందరూ వచ్చి ఆర్ఆర్కే మరి వీళ్ళందరూ రాకముందు, విశ్వాని ఇవన్నీ లేకముందు 1940లో మన దేశానికి ఇండిపెండెన్స్ రాకముందు ఈయన యొక్క సిగ్నల్ ఇండియాలో అందుతోంది. న్యూజిలాండ్కి వెళ్ళింది, రష్యాకి వెళ్ళింది. 1944లో ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి NRB అంటే నేషనల్ రిలీజియస్ బ్రాడ్కాస్టర్స్ అనేటువంటి అన్ని మీడియాలు, మరి టీవీ అండ్ రేడియో అండ్ ఇంటర్నెట్ అన్ని మీడియాలకి తల్లి సంఘం లాంటిది అది NRBని ఈయన ప్రారంభించాడు. 1970లో ఈయన రిటైర్ అయ్యాడు. 1975లో ఈయనకి NRB హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు కూడా వచ్చింది. సో ఆయన చిన్నగా మొదలుపెట్టాడు. ఈరోజు నా ప్రపంచంలో రేడియో పరిచర్య జరుగుతోంది అంటే దేవుడు ఆయన్ని వాడాడు. ఫైనల్ పాయింట్, మూడోది, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాజ్ ప్రీచ్డ్ మాస్టర్ఫుల్లీ. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాజ్ ప్రీచ్డ్ మాస్టర్ఫుల్లీ. దేవుడి రాజ్యము అమోఘముగా ప్రకటించబడింది. దేవుడి రాజ్యము అమోఘముగా ప్రకటించబడింది. 33, 34 వచనాలు. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యం బోధించను. ఉపమానము లేక వారికి బోధింపలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నింటినీ విశదపరిచెను. 2 వచనాలు అక్కడ. ఆయన ముందున్నటువంటి జన సమూహాలు వినుటకు శక్తి కలిగిన కొలది వారికి ఆయన బోధ చేశాడు. సో వినుట అనేది ఈ 4వ అధ్యాయంలో ఇది 10వసారి. సో వినుట 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 ఎంత ముఖ్యమో చూడండి. సో వారికి శక్తి ఉన్నంత వరకు ఆయన బోధించాడు. పౌలు కూడా 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనంలో ఇట్లా రాశాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. సో ఆయన చూశాడు అనమాట, తన కాంగ్రిగేషన్, తన ఆడియన్స్ని చూశాడు. వీరు ఎంతవరకు వినగలరు, ఎంత వీరు అంగీకరించగలరు, ఎంత గ్రహించగలరు అనేది ప్రభు గమనించి వినుటకు శక్తి కలిగిన కొలది బోధించాడు. పౌలు కూడా మీరింకా క్రీస్తునందు పసిబిడ్డలే అని, శరీర సంబంధులైన మనుషులే అని, మీతో మాట్లాడాలన్నట్టు నేను మాట్లాడలేకపోయాను కనుక మీతో ఇట్లా మాట్లాడుతున్నాను అంటాడు. పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాను అంటాడు.
సో మంచి బోధకుడు ఏం చేస్తాడంటే తన ఎదుట ఉన్నటువంటి కాంగ్రిగేషన్కి అనుకూలంగా బోధ చేస్తాడు. కొన్ని చోట్ల నేను ఇంత వేగంగా వాక్యము చెప్పను, ఎందుకంటే అక్కడ నేను ఇంగ్లీష్లో చెప్తుంటే ఒకరు తెలుగులోకి, ఒకరు తమిళ్లోకి, ఒకరు హిందీలోకి హెడ్ సెట్లు ఇచ్చి ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటారు. సో ఇంటర్ప్రిటర్ నన్ను ఫస్ట్ నా నోట్స్ అడుగుతాడు, తర్వాత వేగంగా చెప్పకండి అంటాడు. ఎందుకంటే నేను చెప్పి పాజ్ ఇస్తే వాళ్ళు చెప్పాలన్నమాట, భాష రానోళ్ళకి. సో నేను ప్రతి చోట ఇంతే వేగంగా చెప్పను. పాస్టర్లకి మీకు చెప్పినట్టుగా అది ఇంకో రకంగా చెప్తాను, ఇంకా కొంచెం తోముతాను. ఎందుకంటే వాళ్ళకి రెండింతల తీర్పు ఉంది కదా, మీకు ఒకే తీర్పు ఉంది. సో మీకు ఒకేంత, వాళ్ళకి. సో అది ప్రీచర్కు ఉండాలి. అది కూడా మన ప్రభు దగ్గరే మనకి నేర్పించబడుతుంది. నెక్స్ట్ మనకి 35వ వచనం నుండి ఇక 5వ అధ్యాయంలోనికి మనం వెళ్తే కొన్ని అద్భుతాల గురించి మార్క్ నమోదు చేశాడు. సో ఈ యొక్క విశిష్టమైనటువంటి అద్భుతాలను మనము తెలుసుకోక మునుపు యేసు యొక్క విశిష్టమైన బోధను మనకు బాగా వంటబట్టేటట్టు మార్కు ప్రయత్నము చేస్తున్నాడు. అందుకనే మొదట ఉపమానాలన్నీ బోధకి సంబంధించినవి, తర్వాత అద్భుతాలను ఆయన మనకి ముందు పెడతాడు. సో ఈ ఉపమానాల గురించి బ్రీఫ్గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పాడు. ఆల్రెడీ దీంట్లో కొన్ని ఉపమానాలు మనం చూసాం, ఇంకా అనేకం ఇట్లాంటివే ఇంకా అనేకము చెప్పాడు. అన్నీ దీంట్లో అంటే బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, యేసు చేసినటువంటి సూచక్రియలన్నీ కూడా బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. సో యేసు చేసినటువంటి బోధలు, ఉపమానాలన్నీ కూడా మనకి బైబిల్లో లేవు. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో మీరు గమనిస్తే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని. సో ఎన్ని అవసరమో అన్నీ దేవుడు మనకిచ్చాడు. టెక్స్ట్ బుక్ని సిలబస్గా వారు ఇచ్చినప్పుడు వారు ఆ యొక్క మ్యాటర్కి సంబంధించి, సబ్జెక్ట్కి సంబంధించి ఎన్ని లెసన్స్, ఎంత మ్యాటర్ అనేది ఆ కమిటీ డిసైడ్ చేసి ఆథర్కి చెప్తే ఆథర్, ఆ టెక్స్ట్ బుక్ రైటర్ రాసిస్తాడు. సో మన క్లాస్ పెరుగుతున్నప్పుడు మన యొక్క సబ్జెక్ట్ యొక్క క్వాంటిటీ పెరుగుతూ పోతుంటుంది. సో అట్లాగే మనకి ఈ యొక్క ఆథర్ ఎంత అవసరమో అంత ఇచ్చాడు. నా ఇప్పుడు మీరు బైబిల్ని జాగ్రత్తగా చూస్తే బైబిల్లో 58% స్టోరీ అంటే కథనం, నెరేటివ్, జరిగినటువంటి చరిత్ర. దాన్ని దేవుడు కథ రూపంలో చెప్పుకుంటూ వచ్చాడు. సో 58% స్టోరీ. So when any preacher is preaching 58% of the story without a story, then there is some problem. But the story, appropriate story ga undali, adi main thing, adi veredi. And యేసు ప్రభు దేంట్లో దిట్ట, దేంట్లో ఎక్స్పర్ట్ అంటే వర్బల్ పిక్చర్ అంటారు. విజువల్ పిక్చర్ అంటే కంటితో చూసే చిత్రం, వర్బల్ పిక్చర్ అంటే మాటలతో చిత్రాలు గీయడం, దాంట్లో ఆయన ఎక్స్పర్ట్ అన్నమాట. ఇల్లస్ట్రేట్ అనేటువంటి ఆంగ్ల పదము ఇల్లస్ట్రారే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఇల్లస్ట్రారే అంటే టు లైట్ అప్, వెలిగించుట. దాని సింపుల్ మీనింగ్ ఉపమానం అని ఇక్కడ తెలుగులో ఉంది. సో ఇంటిని కిటికీ తెరవగానే ఎట్లా వెలుగుతో నింపి వెలిగిస్తుందో కిటికీ, ఒక ఆర్టికల్ మ్యాగజైన్లో, ఒక ఆర్టికల్లో మధ్య మధ్యలో కలర్ ఫొటోస్ మీరు పెడితే ఆ యొక్క ఆర్టికల్కి ఎంత ఆ యొక్క మెరుపును, ఆ యొక్క పిక్చర్ ఇస్తుందో, అట్లాగే ఈ యొక్క సర్మన్లో, ప్రసంగంలో ఇల్లస్ట్రేషన్ అనేది, ఎగ్జాంపుల్ అనేది వెలుగునిస్తుంది. ఇక ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ చార్ల్స్ స్పర్జన్ దీని విషయంలో అందరికన్నా గొప్ప పండితుడు. ఆయన ఇట్లా రాశాడు, ఇల్లస్ట్రేషన్స్ అనేవి మనిషి యొక్క మనస్సుకు ఉన్నటువంటి కిటికీల వంటివి. సో దాన్ని మనము తెరిచినప్పుడు వారు సత్యమును లోపలికి తీసుకోగలరు. అందుకని ఆయన ఏమంటాడంటే, నేను ఒక గొప్ప ప్రసంగము, గంభీరమైన అంశంతో కూడిన ప్రసంగము చేస్తే, వ్యాఖ్యలు చేస్తే వారు మర్చిపోవచ్చు, కానీ నేను ఒక దానికి తగినటువంటి అప్రోప్రియేట్ ఇల్లస్ట్రేషన్ వాడితే మాత్రం వారు మర్చిపోరు. ఎందుకంటే అది చేప నోటిలోనికి పోయినటువంటి ఎర్రలాగా, ఆ యొక్క ముళ్ళు చేప నోటిని గుచ్చేసినట్టు నా యొక్క ఇల్లస్ట్రేషన్ వారి ఆత్మను గుచ్చేస్తుంది కనుక ఆత్మ ఎప్పుడు దాన్ని విడిచిపెట్టలేదు.
సో స్పర్జన్ ఒక బుక్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్స్ రాశాడు. దాని టైటిల్ ఏం పెట్టాడు? ఫెదర్స్ ఫర్ యారోస్, బాణముల కొరకు ఈకలు. దాంట్లో ఆయన యొక్క ముందు మాట ఏమంటాడు? సత్యము అనేటువంటి బాణమునకు ఇల్లస్ట్రేషన్ అనేటువంటి ఈకను వాడుతున్నాను. సో ఈకతో ఈ యొక్క బాణాన్ని విడిచిపెట్టండి అండ్ వారు సత్యాన్ని పొందుకుంటారు. వారు ఇంకో రకంగా చెప్పాలంటే, ఇది స్పర్జన్ చెప్పలేదు, ఇంకో రకంగా సింపుల్గా చెప్పాలంటే, సత్యము మేకు వంటిది, ఇల్లస్ట్రేషన్ సుత్తె వంటిది. సో మీరు సుత్తె వాడకుండా మేకును కొట్టలేరు, కనుక సత్యమును సుత్తె వారి మైండ్లోనికి దిగగొట్టండి. అందుకని మేకు లేక ఎప్పుడు సుత్తెతో మైండ్ పగలగొట్టొద్దు. అర్థమైందా? ఫుల్ ఆఫ్ స్టోరీస్, ఫుల్ ఆఫ్ కట్టు పిట్ట చిట్ట గట్టు కథలైతే మేకు లేదు, బుర్ర అండ్ సుత్తే అదొద్దు. ఓన్లీ వచనం 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 వచనం, నా వంట అంతా వచనము, నా ఇంటంతా వచనం వచనం తప్ప ఇంకేం చెప్పా అంటే మేకు పెడుతున్నాడు, దిగట్లేదు, సుత్తి లేదు. ఇప్పుడు అర్థమైందా? సుత్తే మేకు. సో ప్రభుకి తెలుసు ఎవరికి ఎట్లా మాట్లాడాలో. డివైన్ మ్యాటర్ని హ్యూమన్ మేనర్లో చాలా సామాన్యంగా చెప్పాడు. అందుకనే యేసు ప్రభు వాడినన్ని వెరైటీ ఆఫ్ ఇల్లస్ట్రేషన్స్ ఎవరు వాడలేదేమో. విత్తనం గురించి చెప్పాడు, నేలల గురించి చెప్పాడు, పక్షుల గురించి చెప్పాడు, లిల్లీల గురించి చెప్పాడు, దేవాలయం గురించి చెప్పాడు, రొట్టె గురించి చెప్పాడు, నీటి గురించి చెప్పాడు, ద్వారం గురించి చెప్పాడు, గొర్రెల గురించి చెప్పాడు, తోడేళ్ల గురించి చెప్పాడు, కాపరి గురించి చెప్పాడు, ఆకాశం గురించి చెప్పాడు, కాలముల గురించి చెప్పాడు, ఇంటి గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఇవన్నీ? ఎందుకంటే సత్యమును అంత సామాన్యముగా వారికి అర్థమవునట్లు. ఒక పాతకాల భక్తుడు, కొందరు లూథర్ అంటారు కానీ లూథర్ దగ్గర ఇది కనబడలేదు కనుక లూథర్ కాదు అని మా అభిప్రాయం. సో ఈ యొక్క మాట ఏంటంటే, పుట్ ఐజ్ ఇన్ దేర్ ఇయర్స్, పుట్ ఐజ్ ఇన్ దేర్ ఇయర్స్, వారి చెవుల్లో కన్నులను పెట్టండి. అంటే వారి చెవులు కన్నుల్లాగా మీ యొక్క పద చిత్రాలు, వర్డ్ పిక్చర్స్ని చూసేటట్టు చెయ్యండి. అందుకనే కొంతమంది పాతకాలపు బోధకులు నాలాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెయ్యం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకప్పుడు చేసేవారము. నేను కూడా ఒకప్పుడు ఒక సెమినార్లో రీజనల్ డైరెక్టర్గా పవర్ పాయింటే చేయాలా, ఇక అది దాని యొక్క మ్యాండటరీ రిక్వైర్మెంట్ కనుక ఆ రోజుల్లో చేసేవాడిని. కొన్ని ఇక్కడ కూడా చేశాను కానీ దాని తర్వాత వదిలేశాను. ఇప్పుడు నన్ను ఎవరైనా ఎక్కడైనా పవర్ పాయింట్ అంటే, నో, ఐ హ్యావ్ ఓన్లీ పాయింట్స్ ఆఫ్ పవర్ టు ప్రీచ్ అంటాను అంతే. నాకు పవర్ పాయింట్ లేదు. ఎందుకంటే నేను ఐస్ని ఇయర్స్గా చేయదలుచుకోలేదు, నేను ఇయర్స్ని ఐస్తో పెట్టదలుచుకున్నాను. కొంతమంది అందుకని అంటుంటారు, చిన్నపిల్లలకి ఏం అర్థమవుతుంది? యేసు చెప్పిన మాట ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దేవుడి మాట ఎవరికైనా అర్థము చేసేటువంటి పనిని పరిశుద్ధాత్ముడు చేస్తాడు. సో 12 సంవత్సరాల ఒక బాలుడు బాలికకు అర్థమయ్యేటట్టు మీరు వాక్యము చెప్తే ఎంతటి వ్యక్తికైనా అర్థమైపోతుంది. సో కొంతమంది తల్లిదండ్రులు వరల్డ్లీ లాజిక్ వాడతారు, చిన్న పిల్లల్ని సండే స్కూల్లో పెట్టాలి, మెయిన్ సర్వీస్లో పెడతారు. 1800 ఇయర్స్ సండే స్కూలే లేదు. 1800 ఇయర్స్ పిల్ల పెద్ద అంత చర్చిలోనే ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఒక నెట్వర్క్, డినామినేషన్ నెట్వర్క్ ఉంది. 600 సంఘాలు ఉన్నాయి. నాకు తెలిసిన దాంట్లో 600 సంఘాల్లో సండే స్కూలే లేదు. ఎందుకంటే సండే స్కూల్ ద్వారా రావాల్సినన్ని ఫలితాలు లేవు. మన పిల్లలు మన కాకుండా పోతున్నారు. వారు చర్చ్ మాది కాదు, మాది యంగ్ చర్చ్, స్మాల్ చర్చ్, చిల్డ్రన్స్ చర్చ్, సండే స్కూల్ చర్చ్ అని వారు 16-17కి రాగానే మెయిన్ చర్చ్తో అటాచ్ అవ్వకుండా లోకంలోకి పోతున్నారు అని 600 చర్చెస్ నెట్వర్క్ సండే స్కూల్ని తీసేసాయి. లెట్ us గో బ్యాక్ టు ది ఎర్లీ చర్చ్ అని. నేను తీసేయమని మిమ్మల్ని అనట్లేదు, కానీ లాజిక్ ఏంటంటే వరల్డ్లీ లాజిక్ వద్దు. పిల్లలకు అర్థమవుతుందా? నేను చైల్డ్ సైకాలజీ చదివా. అందుకని మా పెద్ద పాప పుట్టక మునుపు, మా పెద్ద పాప నా భార్య గర్భంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4-5 అధ్యాయాలు బైబిల్ చదివేవాడిని. నా కోసం కాదు, నా భార్య కోసం కాదు, గర్భంలో ఉన్న నా పెద్ద పాప కోసం. అందుకనే మా పెద్ద పాప 10 ఏళ్ళు వచ్చేసరికి ఓల్డ్ టెస్టిమెంట్ స్కాలర్ అయిపోయింది. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రశ్నలు, ఓల్డ్ టెస్టిమెంట్ విషయాలు ఎంతగా చెప్పేదంటే పాస్టర్లు కూడా ఆశ్చర్యం అనిపించేది. సో చైల్డ్ సైకాలజీ ఏం చెప్తుంది? గర్భంలో ఉన్నటువంటి బిడ్డ తల్లిదండ్రిని గమనించగలదు, వారి మాట వినగలదు, కొన్నింటిని తెలుసుకోగలదు. గర్భంలో ఉన్నప్పుడే దేవుడు అట్లాంటి శక్తినిస్తే ఇక సంఘంలో ఉంటే ఇవ్వడా?
సో వరల్డ్లీ లాజిక్ వద్దు, రిమెంబర్ వర్డ్స్ మ్యాజిక్. వాక్యంలో ఉన్నటువంటి అద్భుతం ఏంటో తెలుసుకోండి. అది ఏ ఆత్మలోనికైనా పోతుంది. ఆత్మ వయసుతో దానికి ప్రమేయం లేదు. ఆత్మను అది మార్చగలదు. సో విశదపరిచను, శిష్యులకు ఇవన్నీ విశదపరిచాడు. విశదపరచట ఎక్స్ప్లెయిన్ అని ఉంది ఇంగ్లీష్లో, అంటే టు అంటై అన్నమాట. ముళ్ళను వారు విప్పుకోలేకపోతున్నారు. యేసయ్య సత్యపు ముళ్ళన్నిటినీ విప్పదీసి మొత్తం అంతటిని స్పష్టంగా వారికి చూపించేశాడు. అదనమాట ఇక్కడ ఈరోజు మన యొక్క అంశము. ముగింపు ఏంటి అంటే ఎ పారబుల్ ఆఫ్ ప్రామిస్, ఒక వాగ్దానంతో కూడినటువంటి ఉపమానం ఇది. ఆయన ఏం చెప్తున్నాడు? హోప్ ఫర్ మచ్ బట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఓన్లీ లిటిల్ బై లిటిల్. ఎక్కువ ఆశించండి, కానీ కొంత 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 మీకు వచ్చేటట్టు మీరు ఎదురు చూడండి. ఎక్కువ ఆశించండి, కానీ కొంత 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 మీకు వస్తుంది. అది దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క కార్యం. దేవుడి రాజ్యం కొంత కొంత ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం పెరుగుతూనే ఉంది. ప్రశ్న ఏంటంటే, నీవు దేవుడి రాజ్యంలో చేరావా? నీవు దేవుడి రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నావా? నీవు దేవుడి రాజ్య పౌరుడిగా ప్రవర్తిస్తున్నావా? యేసుప్రభువే చెప్పాడు, ఆ నీకోదేముకు నీవు కొత్తగా జన్మించకపోతే దేవుడి రాజ్యాన్ని కనీసము చూడను కూడా చూడలేవు. సో క్రొత్త జన్మ అనుభవంతోనే దేవుడి రాజ్యం. ఈ రోజున మనందరము విశ్వాసులం, అవిశ్వాసులం అందరం భారతదేశంలో ఉన్నాం. మనలో ఏ ఒక్కరు కూడా ఒక కింగ్డంలో ఎప్పుడూ బ్రతికిలేం. అంటే ఒక రాజు ఉన్నటువంటి రాష్ట్రానికి మనము ప్రజలుగా ఎప్పుడు లేం. ఎవరన్నా ఉన్నారా మీరు? మీ మీద ఏదైనా కింగ్ పరిపాలించాడు ఎప్పుడైనా? సో మీకు ఎప్పుడు కింగ్ అంటే ఏంటో తెలియదు, అండ్ కింగ్డమ్ అంటే ఏంటో తెలీదు. మన దేశం డెమోక్రసీ కనుక ఎవడైనా ఉండొచ్చు, ఎట్లాగైనా ఉండొచ్చు అన్నారు కనుక మనం ఇట్లా ఉన్నాం. కానీ మనం దేవుడి రాజ్యంలోనికి వచ్చిన తర్వాత అట్లా ఉండలేం. దేవుడి రాజ్యంలో మనం డెమోక్రటిక్గా ఉండలేం. దేవుడి రాజ్యం థియోక్రసీ, అంటే ఒకే రాజు, ఆయనే దేవుడు, ఆయన చిత్తమే. ఒకప్పుడు గాలి పీలిస్తే పన్ను కట్టమనేవారు. ఒకప్పుడు రోడ్డు మీద నడిస్తే పన్ను కట్టమనేవారు. ఒకప్పుడు రాజుగారికి నీ మీద కోపం వస్తే నీకు ఉరి వేసేమనేవాడు. ఏ కోర్టుకి నువ్వు వెళ్ళలేవు. సో రాజ్యాలు అట్లుండేవి, రాజుల పరిపాలనలు అట్లుండేవి. కానీ మన దేవుడు అట్లాంటి వాడు కాదు. మన దేవుడి రాజ్యం అట్లాంటిది కాదు. మన దేవుడి రాజ్యం పరిశుద్ధమైనది, నీతితో ఉన్నది, క్షేమాన్ని ఇచ్చేటువంటిది. అట్లాంటి రాజ్యంలో నీవు ఉండి నీవు ఆయనకి లోబడట్లేదు అంటే అది నీకు చేటు, దురదృష్టం. సో నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ రోజునైతే ఇండియాలో డెమోక్రటిక్ కంట్రీలో మనమందరం ఉన్నాము, ఎట్లా పడితే అట్లా ఉన్నాము. రేపు ఇండియా అనేది డెమోక్రటిక్గా ఉండదు. కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ వస్తుంది, ప్రపంచమంతటా ఉంటుంది. ఆల్ నేషన్స్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్. అప్పుడు ఆ కింగ్డమ్లో నీవు సిటిజన్ అయితేనే ఉంటావు, లేకపోతే ఉండవు. సో ఇంటికి పోయి ఆలోచించుకో, నేను దేవుడి రాజ్యానికి సంబంధించకపోతే నరకానికే పోవాలి, నిత్య నాశనం, అగ్ని గంధకాలతో మండే గుండానికి పోవాలి. నాకు మరొక దిక్కు లేదు, నేను ఎవరిని ఆశ్రయించలేను. కనుక ఈరోజే నా పాపం ఒప్పుకుంటాను, విడిచిపెడతాను. యేసును నేను నా రక్షకుడిగా, రాజుగా చేసుకుంటాను. ఎప్పుడైనా ఆయన రాజ్యంలో నేను ఉంటాను. ప్రార్థన చేద్దాం. అందుకనే ప్రభు అయిన యేసు ఈ రాజ్యాన్ని పరిపూర్ణముగా మనకివ్వడానికి, మనల్ని రాజ్యంలోనికి తీసుకురావడానికి మన పాపమును సిలువ మీద మోసాడు, దాని శిక్షను అనుభవించాడు. ఆయన గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, అవమానాల పాలయ్యాడు, నగ్నంగా నింగికి నేలకు మధ్యలో సిలువ మీద వ్రేలాడాడు. ఆయన యొక్క దేహము చీల్చబడి, రక్తము చిందించబడి, ఆయన ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనము మారుమనసు పొంది, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి, విశ్వాసము క్రీస్తునందు మాత్రమే ఉంచి ఆయన ఆశ్రయిస్తే రక్షించబడతాం. రక్షించబడ్డామంటే దేవుడి రాజ్యంలోనికి మనలోనికి దేవుని రాజ్యం వచ్చింది. ఇక రాజ్యపు పౌరులముగా మనం ఎట్లా ఉండాలో ఆయన వాక్యం మనకి నేర్పుతోంది. ఆ ప్రకారం మనము ఉంటే మనకు ఆశీర్వాదం. అట్లా మనలో ప్రతి ఒక్కరూ ఉందురుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా దేవా, మాలాంటి పాపులను మీరు విడిచిపెట్టక మా కోసం ఎంత సమయం కేటాయించి సంఘాన్ని పెట్టి పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్యమును మాకు విపదీసి బోధింపజేసి మమ్మను స్థిరపరిచి బలపరిచి సిద్ధపరుస్తున్నందుకు మీకే కృతజ్ఞతలు. ఈ వాక్యము ఈ సంఘంలో విన్న తర్వాత ఆన్లైన్లో విన్న ప్రతి ఒక్కరూ రక్షించబడి రూపాంతరపరచబట్టకు, మీ రాజ్య వారసులవుటకు, మీ రాకడ కొరకు సిద్ధపరచబట్టకు కార్యము చేయమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.